అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అహంకారపు భర్త ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఇక జనని ముందు డాక్టర్ని పిలిపించమంది వాసుదేవునే. ఈ కోడలు భయపడటం చూసే ఆయనకే బాధ అనిపించింది. ఆ తరువాత డాక్టర్ వచ్చి ఇంజక్షన్లు చేస్తే జ్యూసులు తాగి ట్యాబ్లెట్లు వేసుకొని యాంటీబయాటిక్లు మింగే మొత్తానికి మేకప్ అమ్మాయి వచ్చింది. ఇంత వెడల్పున మేకప్ వేసి మొగుడు తీసుకొచ్చి ఇచ్చిన పెద్ద లాంగ్ ఫ్రాకు వెనకమాల బ్యాక్లెస్ది వేసుకుని మెడలో డైమండ్ సెట్ పెట్టుకొని కింద పార్టీలోకి వచ్చింది. మొగుడు ఎవరిని పలకరించమంటాడో ఎవరిని వద్దంటాడో పెన్ డ్రైవ్ ప్రిపేర్ చేసి తెచ్చిచ్చే ఉంచుతారు కాబట్టి దాని ప్రకారం మొగుడు స్మైల్ చేయమన్న వాళ్ళతో స్మైల్, మొగుడు హాయ్ అనమన్న వాళ్ళతో హాయ్, అసలు కొంతమందిని పలకరించొద్దన్న వాళ్ళని పలకరించకుండా మొత్తానికి అయిపోయిన తర్వాత అందరి ముందు స్పాట్ లైట్ వేయించుకొని పెళ్ళానికి ప్రపోజ్ చేసి లిప్ లాక్ పెట్టి ఆ తర్వాత ఖరీదైనటువంటి 50 లక్షల డైమండ్ నెక్లెస్ మొత్తానికి ఒక బాక్స్లో పెట్టి గిఫ్ట్గా ఇచ్చాడు. ఇచ్చే అందరి ముందు భార్యని హక్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆశ్చర్యం ఫీల్ అవ్వాలి, వావ్ అనాలి, మొగుడిని హక్ చేసుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి. అవన్నీ అయిన తర్వాత జనని నోట్లో నుంచి, ముక్కుల్లోంచి, చెవుల్లోంచి వేడి గాలులు వస్తున్నాయి. వాసుదేవ్కి టెన్షన్ వచ్చేస్తుంది. పనమ్మాయి ఒకవైపున కంగారు పడుతుంది. డాక్టర్ నర్సుని అక్కడే ఉంచేపాటికి ఇంకా ఎక్కువసేపు తను ఉంటే కళ్ళు తిరిగి పడిపోవచ్చు సార్ చక్రి గారు అనేసరికి మళ్ళీ పార్టీ స్పాయిల్ అవుద్దులేమనమని నా వైఫ్ కాసేపు రెస్ట్ తీసుకోవాలి, తను చాలా అలసిపోయింది, మళ్ళీ మాకు నైట్ ఎంజాయ్మెంట్ ఉంది కదా అర్థం చేసుకోండి అని చెప్పి భార్యని పైకి పంపించి రెస్ట్ తీసుకోమని కళ్ళతో సైగ చేశాడు. లోపలికి వెళ్ళిన కోడలు వెనకమాలే వాసుదేవ్ పనివాళ్ళు డాక్టరు నర్సు వెళితే జనని లోపల ఏం చేస్తుందా అని వీళ్ళు అలాగే నుంచునేసరికి లోపలికి వెళ్ళిన జనని తలుపులు కూడా వేయకుండా ఒంటి మీద ఉన్న డైమండ్ నెక్లెస్ని తెంపి అవతల ఇసిరేసిందే. పిచ్చిదానిలాగా జుట్టు పీక్కొని పెద్దగా ఏడ్చింది. మేకప్ అంతా తుడిసేసింది, లిప్స్టిక్ అంతా తుడిసేసింది, ఎక్కి ఎక్కి ఏడిసింది. నేను ఇదే కదా, నా మొహం ఇదే కదా, నేను ఇలాగే ఉంటాను కదా, నేను ఇలాగే నచ్చాను కదా, నన్ను ఇలాగే చేసుకున్నావు కదా, మరి ఎందుకు నాకు మనసు ఉండదా, నాకు ఒక ఇష్టం ఉండదా, నాకు నచ్చొద్దా, నాకు ఈ డ్రెస్ నచ్చలేదు, నాకు ఈ మేకప్ నచ్చలేదు, నాకు ఈ పార్టీలు నచ్చట్లేదు, నాకు ఇలా ఉండటం ఇష్టం లేదు అని నేను ఎందుకు చెప్పలేకపోతున్నానో అని పెద్దగా ఏడ్చింది. ఏడ్చి అక్కడున్న ఆ గిఫ్ట్ని ఇස්සరి నేలకేసి కొట్టింది. ప్రతి మనిషిలోనూ మరొక మనిషి ఇలాగే ఉంటాడేమో, 3 కాళ్ళ కుందేలనైనా గదిలో వేసి కొడితే ఇలాగే అవుతారేమోనని చివుక్కు మంది ఇంట్లో పని వాళ్ళకి వాసుదేవ్కి. డాక్టర్ లోపలికి వెళ్ళి సిస్టర్ని డ్రెస్ చేంజ్ చేయమని ఆ తర్వాత ఆ హెయిర్ స్టైలిస్ట్ని మేకప్ అమ్మాయిని అవన్నీ తీసేయమని చెప్పి సింపుల్గా ఒక నైట్ డ్రెస్ వేసి లూజ్గా ఆయన కొన్ని ట్యాబ్లెట్స్, సెలైన్, ఇంజక్షన్లు పెట్టి వెళ్తే ఆ సిచ్యువేషన్లో ఉన్న పెళ్ళాన్ని కూడా రాత్రికి తీసుకొని 5 స్టార్ హోటల్లో బుక్ చేసుకున్న సూట్ రూమ్ తీసుకెళ్ళి రాత్రంతా ఎంజాయ్ చేసి తెల్లారి తీసుకొచ్చాడు. నీరసంతో జననే వాకిట్లోకి వచ్చి రాగానే సోఫాలోనే అలా కుప్పకూలిపోయింది. వాసుదేవ్కి కాళ్ళు చేతులు ఆళ్ళ. మళ్ళీ డాక్టర్కి ఫోన్ చేస్తే ఏమని చెప్పాలి సార్, చదువుకున్న వాళ్ళకి ఏమని చెప్పగలం, ఆ అమ్మాయి నిన్న ఉన్న కండిషన్లో సెక్స్ అనేది కరెక్ట్ కాదు కదండి, దట్టు నైట్ అంతా, అంటే మనుషులు ఇలా అయిపోక ఎలా అయిపోతారో అర్థం చేసుకోవాల్సిన మీ అబ్బాయి అలా బిహేవ్ చేయకూడదు కదా అని ఆయన మళ్ళీ సెలైన్లు పెట్టుకొని ఇంజక్షన్లు చేసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత ఇక వాసుదేవ్ ఒరే కాస్త ఒక 2-3 రోజుల పాటు అమ్మాయిని ఊపిరి తీసుకొనివరా అన్న, ఇక రేపే ట్రిప్పుకు వెళ్తున్నాం, నాకు యానివర్సరీ తర్వాత వెళ్ళాలనిపించింది, రెడీగా ఉండి అన్నీ సర్దిచ్చు అని చెప్పాడు. ఇక చక్రి చెప్పేసరికి జనని ఒక నిర్ణయం తీసుకుంది. ఇంట్లో అందరూ నిద్రపోయేటప్పుడు తను ఏ బట్టలైతే కనుక స్లమ్లో నుంచి వచ్చేటప్పుడు వచ్చిందో ఆ బట్టలు ఒక 4 జతలు బ్యాగులో వేసుకుందే. మంగళసూత్రం, నల్లబూసలు,
తాళి మెట్టెలు, పట్టీలు, మొత్తం వీళ్ళు కొన్న బట్టలు, వీళ్ళిచ్చిన నగలు అన్నీ అక్కడ పెట్టింది. మామగారికి ఒక ఉత్తరం రాసింది. దాన్ని మామగారికి కనపడేలాగా మామగారు రోజు చూసే ఆయన బుక్స్ చదివే చోట పెట్టింది. ఒక పెద్ద ఉత్తరం రాసి మడత పెట్టి భర్తకి కవర్లో పెట్టి అతని కబోర్డ్లో పెట్టింది. ఆ తర్వాత అక్కడి నుంచి రాత్రికి రాత్రే చీకట్లో కలిసిపోయి జనని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. తెల్లవారి లేచేసరికి చక్రి పక్కన లేదు. పెద్ద పెద్దగా కేకలేశాడు. ఎక్కడా పలకలేదు. వాసుదేవ్తో సహా అందరూ ఉలిక్కిపడి లేచారు. ఇక ఆ తర్వాత వాసుదేవ్ తన బుక్ ర్యాక్లో పెట్టున్న జనని రాసిన ఉత్తరాన్ని చదివి కూర్చుండిపోయాడు. ఆ ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళి చక్రికి ఇచ్చాడు. ఆ ఉత్తరంలో జనని, ప్రియమైన మామగారి పాదాలకు నమస్కారం. నేను నిజంగానే లో క్లాస్ దాన్ని. నిజంగానే నేను లో క్లాస్ ఏరియా నుంచి అలగా జనాల మధ్యలో నుంచి వచ్చిన దాన్ని. కానీ ప్రతి క్షణం నన్ను నేను చంపుకుంటూ నా అస్తిత్వాన్ని కోల్పోతూ బ్రతికే బ్రతుకు నేను బ్రతకలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. మీ అబ్బాయిని నేనేమీ కోరలేదు మామగారు. మీ అబ్బాయిని నన్ను అర్థం చేసుకోమని నేను ఎన్నోసార్లు చెప్పి చూశాను. అలసిపోయాను. ప్రతి దాంట్లో ఆయనదే పైచేయిగా ఉండాలనుకునే ఆయన తత్వం, ఆయన అహంకారం ముందు నేను ఓడిపోయాను. నేను అనాథని, దిక్కులేని దాన్ని. తండ్రి ప్రేమకి నోచుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరంతకు మించిన తండ్రి ప్రేమనే అందించారు. నేను మీకు ఏనాటికే నేను కృతజ్ఞురాలిని. భర్తలో అమ్మా నాన్నని అందరినీ చూసుకుంటుంది ఆడపిల్ల అంటారు. కష్టం సుఖం చెప్పుకోలేని నా బ్రతుకెందుకు చెప్పండి. నేను ఎలా నవ్వాలో, ఎలా తినాలో, ఎలా కూర్చోవాలో, ఎలా మాట్లాడాలో, ఏం కట్టుకోవాలో, ఏం వేసుకోవాలో కూడా మీ అబ్బాయి నిర్ణయిస్తుంటే ముద్ద గొంతు దిగట్లేదు మామగారు. గొంతు పట్టేస్తోంది. అడుగు ముందు కదలటం లేదు. భయంతో కాళ్ళు ఎవరో బంధించినట్టు అయిపోతుంది. నాకు ఒంట్లో బాగోకపోయినా చెప్పుకోలేని నా బ్రతుకెందుకు. ఒంట్లో బాగోనప్పుడు కూడా నేను వేసిన నా శరీరాన్ని అలా అనుభవించటానికే తండ్రి లాంటి వారు మీరు. ఇంతకన్నా నేను మీకేమీ చెప్పలేను. దయచేసి క్షమించండి. మీకు ఇచ్చిన మాట తప్పాను. మీ అబ్బాయిని నేను మార్చలేనండి. నేనే కాదు, ఎవరూ మార్చలేరు. నేను మళ్ళీ జీవితంలో మీ జీవితాల్లోకి రావాలనుకోవటం లేదు. అందుకే తాళి మంగళసూత్రాలు ఇచ్చేశాను. మీ అబ్బాయి నేను విడాకులు ఇవ్వలేదని అనుకుంటే వీటినే విడాకులుగా భావించమనండి. నాకే ఎలిమనీలు వద్దు. నేను విసిగిపోయాను. నేను మళ్ళీ ఎవరి జీవితాల్లోకి రావాలనుకోవట్లేదు. మీ అబ్బాయికి మాత్రమే కాదు, మా అమ్మ వదిలేసిపోయిన తర్వాత చెల్లెళ్ళని, తమ్ముడని వాళ్ళ జీవితం బాగుండాలని నేను బాధ్యత తీసుకొని వాళ్ళ కోసమే నేను ఎన్నో చేశాను. చివరికి నా త్యాగానికి విలువ లేదు, నా ప్రేమకు విలువ లేదు, నాకు విలువ లేదు. అలాంటిది నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలో నాకే అర్థం కాని స్థితిలో ఉన్నాను. కానీ చావను. ఆత్మహత్య మహాపాపం కాబట్టి దేవుడిచ్చిన బ్రతుకు, దేవుడు ఆయుష్ ఇచ్చినన్నాళ్ళు బ్రతకాలి. నా ఉద్యోగం నాకు ముద్ద పెట్టక మానదో, నా చదువు నాకు ఉద్యోగాన్ని ఇప్పించక మానదో. అందుకోసమని నేను ప్రతి క్షణం నన్ను నేను కోల్పోతూ బ్రతకలేను. మీరు వాళ్ళనేమి చదివించొద్దు. నా కోసమని ఇప్పటికే వాళ్ళకే సంవత్సర కాలంగా ఫీజులు కట్టారు. మీ అబ్బాయి నా కోసం కొన్న ఖరీదైన బట్టలు, నగలు, మీ అబ్బాయి నా కోసం ఇచ్చిన గిఫ్ట్లు అన్నీ ఇక్కడే పెట్టాను. ఈ సంవత్సర కాలంగా వాళ్ళని మీరు చదివించినందుకు నేను మీ అబ్బాయికి భార్యగా ఉండి అంతకన్నా ఎక్కువే చేశానండి. దయచేసి నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. నా చెల్లెళ్ళని, నా తమ్ముడి బాధ్యత మీరు తీసుకోవద్దు. వాళ్ళని మీరు చదివించొద్దు. పాపం దయా దాక్షిణ్యాలు వహించి నా మీద మీరు వాళ్ళ మీద కనికరం జాలి చూపించొద్దు. 15 ఏళ్ల వయసులో నా తల్లి పోతే ఆ రోజు నుంచి నేను వాళ్ళ బాధ్యతని నెత్తికెత్తుకున్నాను. ఈరోజు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళ గురించి వాళ్ళు చూసుకోగలరు. ఇదే నా ఆఖరి కోరిక అనుకోండి. వెళ్ళొస్తాను, లేదు వెళ్తున్నాను. మిమ్మల్ని మామగారిని బహుశా ఇక పిలవకూడదేమో, ఉంటానండి అని రాసి కింద సంతకం పెట్టి ఉండేసరికి ఆ ఉత్తరం చదివిన చక్రి ఉత్తరాన్ని విసిరి పక్కన విసిరేశాడు. ఆ అమ్మాయి నీ భార్యరా, సంవత్సరంగా నీతో కాపురం చేస్తున్న నీ ఇల్లాలు, వెతుకుదాం పదరా. అలా మూలకి విసిరేసి ఉత్తరాన్ని అలా నిలబడిపోతావేంట్రా అన్నాడు వాసుదేవ్. ఏం చేయమంటావు ఇప్పుడు? ఎక్స్పెక్ట్ చేసిందేగా. లో క్లాస్ వాటికి, అలగా వాటికి ఎప్పుడైనా సరే తీసుకొచ్చి అందలా లెక్కిచ్చి కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెడతామంటే జీర్ణించుకోగలుగుతాయా? అయినా దాన్ని నేను కొట్టానా, తిట్టానా?
పెట్టానా? రిచ్గా బ్రతకటం ఎలాగో నేర్పించాను, క్లాస్గా డీసెంట్గా ఉండటం ఎలాగో నేర్పించాను. అలాంటి లైఫ్ అది అక్కర్లేదని కంజెస్టెడ్గా ఫీల్ అయ్యి వెళ్ళిపోతే ఏం చేయమంటావు? ఏంటి, సంవత్సర కాలంగా దాని చెల్లెళ్ళకి దాని తమ్ముడికి ఫీజు కట్టినందుకు అది నాతో చేసిన కాపురానికి లెక్క చూసుకోవాలా? అదేమంత ఫిగరా? కాస్ట్లీ ప్రాస్టిట్యూట్కి రోజుకి మహా అయితే గనక ₹1,00,000 పడేస్తామేమో, అది అంత పెద్ద ఫిగర్ కూడా కాదు. అలాంటిది ఏం చేసిందని అది అంత ఇదైపోవడానికి అంత అహంకారం దానికే ఉంటే నాకెంత ఉండాలి? అది లేనిది నేను బ్రతకలేనా? అయినా వెళ్ళేది విడాకులు ఇవ్వకుండా వెళ్ళిందేంటి? నేను ఇంకొకళ్ళని మ్యారేజ్ చేసుకోవాలంటే నాకు ప్రాబ్లం అవదా? ఎదవ తలకాయ నొప్పి. నువ్వు తీసుకొచ్చే వాళ్ళందరూ ఇలాగే ఉంటారా? నీకు తగ్గట్టుగానే ఎదవ సోది అనేసి చక్రి లోపలికి వెళ్ళిపోతే వాసుదేవ్కి గుండె బరువెక్కిపోయింది. కళ్ళల్లో దుఃఖం ఆగలేదు. జనని కాపాడిన క్షణం నుంచి ఈ రోజు వరకు ఆయన కళ్ళ ముందు అలా మెదిలినే. ఆయన మనసు ఊరుకోక మనుషుల్ని పెట్టి వెతికించడం మొదలుపెట్టాడు. ఈలోపు ఎక్కడుందో ఎక్కడ జాడ తెలియలేదు జననిదే. చక్రి ఆఫీస్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, తన పనులు తనకి జరిగిపోతున్నాయి. అయితే ఇలా ఒక వారం రోజులు గడిచాక హాస్టల్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత మనసు బాగోని ఆయన హాస్టల్ దగ్గరికి వెళ్ళాలా వద్దా అనుకుంటూ పోనీలే చిన్నపిల్లలు అని కోడలు ఇంతకాలం తల్లిలా పెంచింది, పట్టించుకోకపోతే గాలికి పోతారనే దాంతో ఆయనే కారు తీసుకొని డ్రైవర్ని తీసుకొని మరీ వెళ్ళాడు. అయితే అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళు హాస్టల్ బయట లగేజీతో నుంచోనే ఏదంకుల్ అది, ఎక్కడికి వెళ్ళింది మా అక్క? దానికి కొద్దిగైనా సిగ్గు, బుద్ధి, లజ్జ, జ్ఞానం, మానాభిమానాలు ఉన్నాయా? చీము నెత్తురు ఉందా? కడుపుకు అన్నం తింటుందా? గడ్డి తింటుందా? మాకెంత ఇన్సల్ట్గా ఉందో తెలుసా? అందరి కోసం కార్లు వచ్చి ఇందాకనగా వెళ్ళిపోయారు. ఎంతసేపని వెయిట్ చేస్తాం? మొగుడుతో కులుకుతుందా? ఏ ఆ మాత్రం కూడా తెలియదా దానికి? సెన్స్లెస్, డ్రైవర్ని పంపించినా మేము వస్తాంగా. మరీ ఇంత లేకీగా తయారైంది. ఎక్కడికి పోతాయిలేండి అలగా బుద్ధులు, అలగా దానికి అనేసరికి ఇంటికి తీసుకెళ్దామనుకున్న ఆయన మనసు ముక్కలైపోయి కారెక్కండి ముందని తీసుకెళ్ళి వీళ్ళంతకుముందు స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి పాతింటి దగ్గర వేరే వాళ్ళెవరో అద్దెకుంటుంటే ఆ పక్కన ఒక రేకుల షెడ్ ఉంటే అక్కడ దింపేశాడు. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారు అని అడిగారు ముగ్గురు ఒకేసారి. మీ అక్క మా అబ్బాయే గొడవ పడ్డారు, విడిపోయారు. మీ అక్క చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. మీ బాధ్యత కూడా ఇంకా నేనెందుకు తీసుకుంటాను? నాకేం పనే? మీ అక్క ఉంటే మీ అక్క నా ఇంటి కోడలైతే బాధ్యత తీసుకుంటాను. మీ అక్కే తన దారి తను చూసుకున్న తర్వాత నాకేం సంబంధం? మీ అక్క మాకు తనకి సంబంధం లేదని చెప్పి వెళ్ళిపోయింది అని ఆయన వెళుతూ వెళుతూ ఆ పక్కింటి ఆవిడ్ని చూస్తూ ఉండమని చెప్పి ఇక అక్కడి నుంచి ఆవిడ చేతిలో ఒక 10,000 పెట్టి అవసరమైతే పిల్లలకి వాడమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు. ఆయనటు వెళ్ళాడో లేదో ముగ్గురు కలిసి మొగుడిని వదిలేసిందా? ఎంత బజార్దిరా ఇది, ఎంత బరితెగిచ్చిందిరా. అవునులే, అమ్మలాగా దీనికి ఒక మొగుడు ఒక మగాడు చాలడు. అది కూడా అంతేగా, నాన్నపోయిన తర్వాత ఆ ముసలాడి దగ్గర కాల్జారేగా ఉద్యోగం పోగొట్టుకొని మన చివరికి కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఫుట్పాత్ చేసి దీనికి అప్పచెప్పిపోయింది. ఆ అమ్మ కూతురు కదా, దీనికి ఎక్కడికి పోతాయి ఆ బుద్ధులు? మనం ఏమైపోతాం అనుకుందో, ఏమైపోవాలనుకుందో అని పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావా అంటే అని అడిగితే ఏమెరగనట్టు ఆవిడ బాగానే ఉన్నానమ్మా, ఏంటి ఇలా వచ్చారు అంటే ఏం లేదు అక్క బావ వాళ్ళు కొత్తిల్లు కట్టుకుంటున్నారు, అప్పుడు దాకా అక్క ఇక్కడ ఉండమందే. అక్క బావతో కలిసి ఎక్కడికో దూరం ట్రిప్పుకు వెళ్ళింది. ఓ 10,000 ఉంటే ఇవ్వా అంటే మళ్ళీ నీకు ఇచ్చేస్తా వచ్చి అని చెప్తే ఆయన ఇచ్చిన 10,000 మాలతి చేతిలో పెట్టింది. అవి పెట్టి ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో దిగి ముందు బండబూతులు జననిని తిట్టుకుంటూ జనని కోసం వెతకటం మొదలుపెట్టారు. జనని దొరకల. చుట్టాలిళ్ళకి బంధువులిళ్ళకి వెళ్తే అప్పటి వరకు వీళ్ళని కుక్కల కన్నా హీనంగా చూసిన వాళ్ళు జనని కోటీశ్వర్ల కోడలైందనే పాటికి రమ్మనమని వీళ్ళకి ఆ టిఫిన్లు ఈ భోజనాలు వండి పెట్టి ఏంటమ్మా ఇటొచ్చారని అడిగితే ఏం లేదు అక్కోసారి చుట్టాలందరినీ చూసి పలకరించాలందే. కొత్తిల్లు కట్టుకుంటున్నారు, అందరినీ ఒకసారి చూసినట్టు ఉంటుందంటే ముందు మేము వెళ్తాం, తర్వాత నువ్వు రాక్క అని మేము వచ్చాం పిన్ని, మేము వచ్చాం బాబాయ్, మేము వచ్చాం మామయ్య అని అక్కడ ఒక నెల రోజుల పాటు గడిపేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి స్లమ్ములో పడి ఓ 10,000 అప్పు తీసుకొని మా అక్కొచ్చి ఇచ్చుద్దని చెప్పారు. ఇవన్నీ తెలుస్తూనే ఉన్నాయి వాసుదేవికి. వీళ్ళ అహంకారం నానాటికి పెరిగిందే తప్ప తగ్గలేదని ఆయన కూడా డబ్బులు ఇవ్వటం ఆపి ఏం జరుగుద్దో చూద్దాం అనుకున్నాడు. ఆ తర్వాత ఇక
భారతి సుదర్శన్ కలిసి అదెటు దాని దారి అది తీసుకొని పోయిందే, అదుంటే ఏదో ఒకటి తెచ్చి పోషించేది. ఇప్పుడు పెద్దదానివి నువ్వేగా మాలితే ఉద్యోగానికి వెళ్ళి మమ్మల్ని పోషించు అంటే పళ్ళు రాలిపోతాయి. నేనేమన్నా జనని అనుకుంటున్నారేంట్రా, మూసుకొని మీరు కూడా పదండని సుదర్శన్ ఒక మెకానిక్ షెడ్లో పడేసి మాలతి ఒక సూపర్ మార్కెట్లో సేల్స్ గర్ల్గా చేరి భారతిని ఒక చెప్పుల షాపులో మొత్తానికి ఇక ఆ చెప్పులు వేసే దగ్గర ఒక అసిస్టెంట్ కింద పడేసింది. ముగ్గురు వస్తున్న 4 రాళ్ళు తెచ్చుకొని ఆ చాకిరీ చెయ్యలేక ఒకవైపున రాత్రంతా అక్క కోసం వెతుకుతూ జననిని నానా బూతులు తిట్టుకుంటూ అంట్లు తోమటం, బట్టలు ఉతకటం, ఇల్లు ఉడవటం ఏది అలవాట్లేదాయా, అన్నం కూరలు వండుకోవటం కూడా చేతగాక ఇక కూర్చుంటే జననిని తిడుతూ నుంచుంటే జననిని తిడుతూ ఇలా వీళ్ళ రోజులు గడిచిపోతున్నాయి. ఈలోపు చక్రవర్తి స్నేహితుడు కమల్ది గీతది యానివర్సరీ వచ్చిందని వాళ్ళు రమ్మని పిలిచారు చక్రిని. అటు వెళ్ళాడు చక్రి. వెళ్ళేసరికి అక్కడ కమల్ అదేంట్రా తన్ని తీసుకురాకుండా వచ్చావే, జనని ఏదే అని అడిగితే అరుణ్ నీకు తెలీదా, సార్తో ఉండలేనని, సార్తో మనుషులు బ్రతకలేరని, అంతకుముందు శ్వేత ఎలాగైతే దండం పెట్టిపోయిందో ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోయిందిగా, నీ దాకా రాలేదా న్యూస్ అనేసరికి పిచ్చి పిచ్చిగా వాక్కరా పళ్ళు రాలుతాయి అన్నాడు చక్రి. దేనికి, నీలాంటి అహంకారితో ఏ ఆడది కాపురం చేయగలదరా, భార్యలకి అడుగులకి మడుగులొత్తుతున్నామంటావు, ఒంట్లో బాగోని పెళ్ళాన్ని అర్థం చేసుకోవటం తప్ప, నా భార్య నన్ను నమ్ముకొని వచ్చినప్పుడు నేను తనతో చేయించుకోవటం నాకు తెలిసినప్పుడు తనకి నేను చేయటంలో తప్పే ఉందిరా, నువ్వు మా అందరినీ ఎన్ని మాటలన్నా వీడి పెళ్ళాం హ్యాండ్ బ్యాగులు మోస్తాడు చెప్పులు మోస్తాడు అనలా నువ్వు అనేసరికి అక్కడున్న కమల్ వైఫ్ ఇదంతా విన్నదే. రే చక్రి నువ్వు వెళ్ళి రూమ్లో కూర్చోపో అనే కమల్ అరుణ్ని నువ్వు వదిలేరా అన్న తర్వాత వాడి అహంకారం తగ్గిందేమో చూసావట్రా, కాస్తైనా ఆ అమ్మాయి వెళ్తే వెతికిస్తున్నాడేమో చూసావా, ఏంట్రా వీడి మిడిసిపాటు, వీడికి బుద్ధి చెప్పటానికి ఏ దేవుడు రావట్లేదన్నాడు అరుణ్. ఆ తర్వాత తనే కదూ నువ్వు నా హ్యాండ్ బ్యాగులు మోస్తావు చెప్పులు మోస్తావు అంది గీత. అనేసరికి కమల్ నువ్వు చూసుకుంటా ఉండు అని లోపలికి వెళ్ళి చక్రి దగ్గరికి తీసుకోరా అని డ్రింక్ గ్లాస్ ఇచ్చాడు. ఏం జరిగిందిరా అసలు అన్న తర్వాత ఏముంది, లో క్లాస్ దాన్ని తీసుకొచ్చి కుక్క సింహాసనం అలాగే ఎప్పుడూ మాట్లాడే మాటలన్నీ చక్రి మాట్లాడితే ఒక రకంగా కమలే తీసుకోలేక రే 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 తను నీ భార్య, అన్నిటికన్నా ముందు తను మీ అమ్మ లాంటిదే, ఒక ఆడది అని గుర్తుపెట్టుకొని మాట్లాడరా, ఏం మాటలు రావే, ఆ వాక్ ప్రవాహానికి కాస్త ఆనకట్టే, నోటికి ఏదొస్తే అది మాట్లాడటమేనా అన్న తర్వాత మీలా నేను ఉండలేనురా ఫూల్స్ అన్న తర్వాత మరి ఎలా ఉండగలనంటావు, ఒక విషయం చెప్పనా చక్రి, నేను నీ వరకు నీకు ఆడదంటే ఏమనుకుంటున్నావురా, మీ అమ్మ పెంచిన పెంపక లోపం అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలి, నువ్వు ఏ రోజైనా మీ నాన్నకి రెస్పెక్ట్ ఇచ్చావా, మా నాన్న మంచోడా గొప్పోడా చెడ్డోడా అనేది ఇప్పుడు మీ నాన్నని మా నాన్నని పోల్చి డిబేట్కి రావాలని నేను అనుకోను, కానీ మా నాన్నకి నేను రెస్పెక్ట్ ఇస్తాను, ఆయన నా డెసిషన్కి రెస్పెక్ట్ ఇస్తాడు, మేము తండ్రి కొడుకులుగా అన్యోన్యంగానే ఉన్నాం, మీ ఇంట్లో అది ఉందా, నిన్నే నమ్మి ఒక అమ్మాయి నువ్వు ఐ లవ్ యూ చెప్పావని నిన్ను ప్రేమించిందే, శ్వేతలో ఏం లోపం ఉందనరా, మీ అమ్మ నువ్వు కలిసి అంత మంచి అమ్మాయిని అంత టార్చర్ పెట్టి నువ్వు దూరం చేసుకున్నావు, ఆ తర్వాత కూడా దేవుడు ప్రతి ఒక్కళ్ళకి మరొక అవకాశం ఇస్తాడని జనని నీ లైఫ్లో పంపించాడు మీ నాన్న రూపంలో, వచ్చిన అమ్మాయి చేత నువ్వు చేయించుకోవటం నీకు తెలిసినప్పుడు నీలాగే తనకు ఆకలేదా, నీలాగే తనకి నవ్వు రాదా, నీలాగే తనకి ఏడుపు రాదా, నీలాగే తనకి ఒంట్లో బాగోదా, తను మనిషిరా రోబో కాదు, మెకానికల్గా ఎలా ఉంటాడు మనిషి అన్న తర్వాత స్పందనలు ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి, చివరికి తను ఎలా నవ్వాలో తను ఏం తినాలో ఏం కట్టుకోవాలో తను ఎలా ఉండాలో కూడా మనమే డిసైడ్ చేసేస్తే ఎలాగరా, నేను నా భార్య చెప్పులు మోస్తాను హ్యాండ్ బ్యాగ్ మోస్తానన్నావు, మరి చాలాసార్లు నా భార్య నాకంతకన్నా ఎక్కువే చేసిందే, నువ్వు అడిగి చేయించుకుంటావు, ఏది మనం అడిగి అధికారంతో ఆడదాంతో చేయించుకోకూడదురా, వాళ్ళకై వాళ్ళే మనకి చేయాలి అనిపించాలి వాళ్ళ మనసుకి, భార్య భర్త నుంచి కోరుకునేది ఏమీ ఉండదు, తను వంట చేస్తే చాలా బాగుందనే ఒక మెప్పు, మనం బయటికి వెళ్ళినప్పుడు తను గుర్తుపెట్టుకున్నామని తన కోసం తెచ్చే ఒక మోరెడు మల్లెలు అవి పెట్టుకొని కూడా మనకే సుఖాన్ని ఇస్తుంది, మన కళ్ళకి తన అందంగా కనిపించాలని మనం తెచ్చే ఒక చీర, ఏదైనా చిన్న అకేషన్ను గుర్తుపెట్టుకొని ఏ పుట్టినరోజుకో యానివర్సరీకో ఒక కేక్ కట్ చేయించినా లేదా ఒక సినిమాకో షికారుకో తీసుకెళ్ళినా మురిసిపోతారు ఆడవాళ్ళు, అది మర్చిపోయి పశువులాగా
ఆడదాన్నే, ఇంత చదువు చదువుకున్నావు, ఫారెన్ వెళ్ళొచ్చావు, అంత స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేసావు, నెంబర్ 1 పొజిషన్లో ఉన్నావు, ఏం సాధిస్తున్నావురా నీ అహంకారంతో? మీ అమ్మ నిజం చెప్పమంటావా? మీ నాన్నగారి మనసులో బ్రతికుందనుకుంటున్నావా? ఏ రోజు ఆయన మనసులో ఆవిడ స్థానం కోల్పోయారో. చివరికి ఆవిడ చనిపోయినప్పుడు కూడా ఆయన కళ్ళల్లో నేను కన్నీళ్లు చూడలేకపోయాను. జనని దృష్టిలో నువ్వేంటనేది ఎప్పుడైనా నువ్వు క్వశ్చన్ చేసుకున్నావా? నువ్వు వేసే ఖరీదైన నగల్లో, నువ్వు వేయించే మేకప్పుల్లో, నువ్వు వేయించే డ్రెస్సుల్లో జనని నువ్వు అందలం మీద కూర్చోబెడుతున్నావని అనుకున్నావా? జననికి కావలసింది అది కాదు, నీ గుండెల్లో స్థానం. తనకి నీ భుజం మీద పడుకోవాలని ఉంటుంది, నీ ఒళ్ళో పడుకోవాలని ఉంటుంది. అమ్మా నాన్న లేని తనకు అన్నీ నువ్వే కావాలని ఉంటుంది, నీతో కష్టం సుఖం చెప్పుకోవాలని ఉంటుంది. నీకన్ని ఫీలింగ్స్ ఉన్నప్పుడు తనకుండవారా? తనకి దేవుడు మనసు అనే దాన్ని పెట్టకుండా మేట్ చేశాడు అనుకుంటున్నావా? అంటే ఏంట్రా దెప్పుతున్నావా? టైం వచ్చింది కదా అని అరుణ్ గారు కనపడేలా అంటే నువ్వు కనపడకుండా అంటున్నావా అన్నాడు చక్రి. లేదు, నిజం చెప్పు, తను వెళ్ళి 2 months అయిందే. ఈ 2 monthsలో తను నీకు గుర్తు రాలేదు? ఈ 2 monthsలో నీకెప్పుడు తను ఉంటే బాగుంటుందేమో అని అనిపించలేదో? లేదు అన్నాడు చక్రే. లేకుండానే రోజుకి 100 సార్లు నువ్వు జనని కాఫీ, జనని టిఫిన్, జనని షూ, జనని గేజరై, జనని జాకిపద అనే అన్నిసార్లు పిలుస్తున్నావారా? మరి గోడల్ని పిలుస్తున్నావా, సోఫాల్ని పిలుస్తున్నావా? జనని అని ఏదైనా ఆత్మ, అంతరాత్మ మీ ఇంట్లో తిరుగుతోందా? మీ అమ్మ పేరా జనని? మీ నాన్న పేరా? మీ ఇంట్లో పనివాళ్ల పేరా? ఎందుకో తెలుసా? తను నీలో కలిసిపోయింది కాబట్టే. సోల్మేట్ అని ఎందుకంటారో తెలుసా? ఏ రోజు నువ్వు తన మెళ్ళలో 3 ముళ్ళు వేశావో తను నీ ఆత్మలో సైతం అధికారాన్ని సంపాదించుకుంది కాబట్టి, హక్కుని సంపాదించుకుంది కాబట్టి, నీలో కలిసిపోయింది కాబట్టే. ఆడది ఎంతో గౌరవప్రదంగా భావించేటటువంటి పసుపు కుంకాలు, తాళి, మెట్టెలు ఒక ఆడది బరువుగా భారంగా భావించి మొగుడు నాకొద్దు బాబోయ్ అని ఇచ్చేసి అక్కడ పెట్టి వెళ్ళిందంటే ఆమె మనసు ఎన్ని ముక్కలైపోయిందో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించరా అనేసరికి అక్కడి నుంచి చక్రి లేసి వచ్చేసాడు. వచ్చిన తర్వాత మనసంతా అదోలా అనిపించింది. ఇంటికి వచ్చేసరికి వాసుదేవ్ అది సరయు ఇది సరయు అని ఫోన్లో మాట్లాడుతుంటే, ఎవరితో నువ్వు ఫోన్లో మాట్లాడేది? సరయు ఆంటీతో అనేసరికి, ఎవరా అంటే? నా ఫ్రెండ్, నా క్లాస్మేట్. వాట్? అవును, నా ఫ్రెండు, నా క్లాస్మేట్ అన్నాడు ఆయన. తర్వాత చక్రి లోపలికి వెళ్ళిన తర్వాత జనని టవల్ అనేసరికి, మాస్టారు ఇక్కడ ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి, పని వాళ్ళు ఏమయ్యారు? మానేశారు, కొత్త వాళ్ళని అపాయింట్ చేయి, ఎవరు నీ దెబ్బకు రావంటున్నారు అని పని వాళ్ళని తీసేస్తే మరి పనులు ఎవరు చేసుకోవాలి? నాకు రాదు డాడీ. అయ్యో, ఉంది 2 మనుషులు. మా అమ్మ నాకైతే వంట నేర్పింది, నా వరకు నేను చేసుకొని తినేసా, నీ విషయం నాకు తెలియదు అనేసి నాకు ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుందిగా అని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాంతో ముసలోడికి ఏమైంది అని చక్రికి అర్థం కాల. ఆ తర్వాత చక్రి నెక్స్ట్ డే బిజినెస్ పని మీద ఒక పెద్ద డీల్ విషయం అయ్యి 2 కోట్ల రూపాయలు అవసరమయ్యి బ్యాంకులో చెక్ ఇచ్చి పంపితే చెక్కు వెనక్కి వచ్చింది. ఏమైందని తనే బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాసుదేవ్ అన్ని ట్రాన్సాక్షన్లో చక్రి పేరు మీద ఆపేయమన్నాడని బ్యాంక్ వాళ్ళు చెప్తే ఇంటికి వచ్చి అడిగితే, అవును ఎందుకు ఇవ్వాలిరా నీకు అన్నాడు ఆయన. ఎందుకు ఇవ్వాలేంటి? నాకు ఇవ్వక ఎవరికి ఇస్తావు? ఏమో, ఎవరికి ఇస్తానేమో, ఈ వయసులో నేను ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటానేమో, పెళ్లి చేసుకుని ఇంకొకళ్ళని కంటానేమో, వాడి పేరు మీద పెట్టుకుంటానేమో, లేదా ఒకదాన్ని ఉంపుడు గత్తిగా ఉంచుకుంటానేమో, దాని పేరు మీద పెడతానేమో. నీకెందుకు పెట్టాలి? నేను ఏ సంబంధం ఉండి పెట్టాలి? ఎందుకంటే నేను నీ కొడుకును కాబట్టి, నువ్వు అమ్మ కలిసి నన్ను కన్నారు కాబట్టి. నువ్వు నాకే పుట్టావని గ్యారెంటీ ఏంట్రా నాన్న? కోడలు పెద్ద ఫిగర్ కాదు, ప్రాస్టిట్యూట్కి రోజుకి 1,00,000 రూపాయలు ఇస్తారు, అంత పెద్ద ఫిగర్ ఏం కాదని ఒక తండ్రి లాంటి నా ముందు నువ్వు అన్నావు కదా. మరి నీ అమ్మ ఏమైనా పెద్ద ఫిగర్ అని, నీ అమ్మ ఏమైనా కోట్ల ఆస్తి తెచ్చిందని నీ అమ్మతో నేను కాపురం చేశాను అనుకుంటున్నావా? అన్నేళ్లలో నీ అమ్మ ఏ రోజైనా నన్ను అర్థం చేసుకుందంటరా? పశువుతో కాపురం చేశాను, పడగదిలో దానికి నచ్చినట్టు ఉండాలి, దానికి నచ్చి వండిస్తే తినాలి, అది కట్టుకోమన్నాయి కట్టుకోవాలి. కేరా ప్లాట్ఫామ్, ఫుట్పాత్, కంచెరపాలెం లాంటి అది చివరికి పిడకలు చేసుకునే స్టేజ్ నుంచి వచ్చిన దాన్ని తీసుకొచ్చి అందలం మీద కూర్చోబెడితే మా అమ్మ దాన్ని ఏమీ అనకపోయినా 100 దెప్పులు దెప్పి వాళ్ళని కాశీ వెళ్ళేలా చేసి ఆస్తులు రాయించుకోమని ఒక పశువు, మృగం, ఇంకో మృగం పశువైన నిన్ను కని దానికి ఒళ్ళు కొవ్వెక్కి ఆ రోజు నేను చెప్పానా లేదా తుఫాన్ అని వెళ్ళొద్దని, అది పోయి సస్తూ డ్రైవర్ని కూడా తీసుకెళ్తే నువ్వు డ్రైవర్ ఫ్యామిలీ గురించి కూడా పట్టించుకుందా లేదురా? నీ అమ్మ పోయిందని, నీ అమ్మని నేనే చంపానని నా మీద నిందలేస్తావా? నీ అమ్మ
అమ్మ ఎలాంటి ఆడదో తెలుసా, దానికి దాని బ్రతుకు సరిగ్గా బ్రతకటమే రాదు సరిగదా, నిన్ను ఇంకో పశువులా తయారు చేసిపోయిందే. చదువుకున్నావు, జ్ఞానం ఉండాలి, ఫారిన్ వెళ్ళొచ్చావు, బిజినెస్ పెట్టావు, ఒక ఆడపిల్లని ప్రేమ పేరుతో చివరికి దాన్ని సావు దాకా తీసుకెళ్తే దేవుడు దాన్ని బయటేశాడు. పెళ్లి పేరుతో ఒక పిల్ల నీ లైఫ్లోకి వస్తే దాని పేరు ఏమని జనని అని పెట్టారో గానే భూమాతంత ఓర్పుతో ఆ పిల్ల యాక్సిడెంట్ నుంచి నన్ను కాపాడితే బుద్ధి తక్కువ వెదవని నేను. ఎవరో ఒక మంచోడిని చూసి ఆ పిల్లకిచ్చి పెళ్లి చేయాల్సింది పోయి నీలాంటి దరిద్రుడికి ఇచ్చి ఆ పిల్లని పెళ్లి చేసి ఆ పిల్ల జీవితం నాశనం చేశాను నేను. ఏంట్రా ఆడంగి వెదవలాగా, ఆ పిల్ల సెలక్షన్ బాగుంది, అది నువ్వు. ఆ పిల్ల తీసుకునే నగలు ఆ పిల్లకి బాలేదా? బృహన్నల్లాగా అలాంటి విషయాల్లో మగాళ్ళు కలగజేసుకోవచ్చా? 10 మంది తిరిగే ఇంట్లో ఆ పిల్ల బికినీలు వేసుకొని తిరగాలి, బ్యాక్లెస్ డ్రెస్సులు వేసుకొని తిరగాలి. నీ అమ్మని నేను అలాగ అనకేగా నీ అమ్మ కొవ్వెక్కేసింది. నీకు నవ్వు వస్తుందా? నువ్వు ఒళ్ళో పడుకుంటావా? ఆ పిల్ల కళ్ళు తిరుగుతున్నాయని నీ మీద చెయ్యకూడదా? నీకు ఎలర్జీయా? నిన్ను ముట్టుకోకూడదా? నీకేమైనా అంటువ్యాధులు ఉన్నాయా? మరి నిన్నెందుకురా ముట్టుకోవాలి? ఫేస్లో ఫీలింగ్స్ మారకూడదా? ఎక్స్ప్రెషన్స్ మారకూడదా? నువ్వు చీ అన్నా తూ అన్నా నవ్వుతూ ఉండాలా? నీ కాళ్ళు పట్టుకోవాలా? నీకు సారీ చెప్పాలా? నువ్వు లెజెండ్వనా? ఏరా నువ్వు దిగొచ్చావనా? ఏ ఆడది ఉండగలుగుతురా నీలాంటి వాడితో? అసలు నీలాంటి పశువుతో? అవి నా డబ్బులు, నా కష్టార్జితం. మా నాన్న అనే మూర్ఖుడు నీ అమ్మనిచ్చి నాకు చేసి ఆ ఆస్తి మా నాన్న నా పేరు మీద పెట్టిపోయాడు. ఇప్పుడు నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఇష్టమైతే ఉండు, లేదంటే నా ఇంట్లోంచి బయటికి నడిచినా నాకేం పర్వాలేదు. ఏం మాటలు మాట్లాడుతున్నావు నాన్న? ఏరా మరి అంత ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యావే? సరయుకి పెళ్ళయింది, మొగుడు పోయాడు, సరయుకి పిల్లలున్నారు. నీ అమ్మకి నిన్ను సరిగ్గా పెంచటం చేత కాలేదని సరయు నాతో మాట్లాడుతూ ఉంటుంది. అలాంటి నా స్నేహితురాలతో నేను మాట్లాడుతుంటే నీ అమ్మ పొయ్యాక కూడా నేను పవిత్రంగా ఉండాలి. నేను ఎవరితో మాట్లాడుతున్నానని మరి రాత్రిపూట నా బెడ్రూమ్ దగ్గరికి వచ్చి ఎందుకు వింటున్నావురా సిగ్గు లేకుండా? మరి నీ అమ్మ పొయ్యాక నేను పవిత్రంగా ఉండాలి. నువ్వు మాత్రం నీ భార్య బ్రతికుండగానే అమ్మాయిని మనసుని తూట్లు పొడి చేసే మాటలంటావా? నువ్వే ఇలా అనుకుంటే అయ్యో 3 పశువులు. ఆ పశువుల వల్ల ఆ పిల్ల ఏ రోజు సుఖంగా ఉందలేదో, తండ్రి ప్రేమ లేదు, తల్లి ప్రేమ లేదు, అదేం పాపం చేసుకొని ఈ ఇంటికి వచ్చిందో కానీ చీ వెదవు బతుకు. ఈ రోజు నుంచి నేను 5 పైసలు ఇవ్వను, ఉంటే ఉండు లేతే లేదు అని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేనేం చేశానని వీళ్ళంతా ఇలా మాట్లాడుతున్నారు? అసలు నేనేమైనా దాన్ని రిస్ట్రిక్ట్ చేశానా? ఈయన్ని రిస్ట్రిక్ట్ చేశానా? నేను ఖరీదైన బ్రతకమంటాం, కాస్ట్లీగా ఉండమంటాం కూడా తప్పేనా? సరే, ఎక్కడికి పోయిందో కనుక్కొని కొంపదీసి ఏమైనా చేసుకుందేమో, తీసుకొచ్చి లైఫ్ ఇస్తే పోద్ది దానికని అప్పటికీ అహంకారం తగ్గకుండా వెతకటానికని వెళ్ళాడు. మాలతి, భారతి, సుదర్శన్ కనపడితే మీ అక్కేదని అడిగితే బావా అని వచ్చి పట్టుకొని మాకు తెలియదు బావా, చుట్టాలు బంధువులు అందరి ఇళ్ళకి వెళ్ళి కనుక్కున్నాం, ఎవరిళ్ళకి రాలేదన్నారు అనేసరికి అక్కడి నుంచి వస్తూ మధ్యలో కారు బ్రేక్ ఫెయిల్ అయింది. దాంతో కారు రోడ్డు మీద ఆగిపోయింది. అక్కడి నుంచి 4 కిలోమీటర్లు తుఫాను, గాలి, వర్షం ముద్దగా తడిచి ఇంటికి వచ్చాడు. వచ్చేసరికి అసలే తనకి సైనసైటిస్ ప్రాబ్లం ఉంది, జ్వరం, దగ్గు, జలుబు, తుమ్ములు. దాంతో వచ్చి రాగానే నాన్న ఆవిరి పట్టుకోవటానికి నీళ్లు కావాలి, వెళ్ళి పెట్టుకో అన్నాడు ఆయన. నాన్న ప్లీజ్ నాకు రాదు. రాకపోతే నన్నేం చేయమంటావయ్యా? నేను సరియు కలిసి బయటకు వెళ్తున్నాం, డిన్నర్ ప్లాన్ చేసుకున్నాం మేము అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వాసుదేవ్. చక్రికి లేచే ఓపికోలేదు. హాట్ వాటర్తో బాత్ చేద్దామన్నా కూడా బాత్రూమ్ దాకా కూడా వెళ్ళలేక ఆ తడి బట్టలతోనే మంచం మీద పడిపోయేపాటికే తెల్లారేసరికి జ్వరం కాలిపోతోంది. చూశాడు వాసుదేవ్. చూసిన తర్వాత కూడా మారు మాట్లాడలేదు. జాలనిపించింది, బాధ అనిపించింది. కానీ వీడి అహంకారం ముందు నేనేనా వీడిని మార్చలేందే, నా వల్లేనా కాంది అసలైన అసమర్థుణ్ణి శ్వేత అన్నట్టుగా చేతగాని సవటవాజమ్మ వెధవని నేనయ్యే కదూ ఈ కొంపకి ఎన్ని తిప్పలు వచ్చినాయి అని పెళ్ళాం ఫోటో దగ్గరికి వెళ్ళి పచ్చిబూతులు తిట్టాడు ఆయన ఫోటోలో ఉన్న పెళ్ళాన్నే. నువ్వు పెంచిన పెంపకంతోనే ఇలా తయారయ్యాడే దరిద్రపుదాన, నువ్వే సరైన దానివైతే ఆ ఎదవ ఇలా ఎందుకు తయారవుతాడే ముదరష్టపుదాన. నేను చేసుకొని ఒక్కరోజు సుఖపడి చచ్చింది లేదో, వాడిని చేసుకొని ఆ పిల్ల సంవత్సరంలో సప్తమహా నరకాలు చూసి పిచ్చి తల్లి వెళ్ళిపోయిందే. నీ వరకు నువ్వు ఇలాగే నన్ను వేయించుకు తినేదానివే. ఒకరోజు నీ కోసం నచ్చిన చీర తీసుకొస్తే నా మొహాన్ని కొట్టిన ఆడదానివి నువ్వు. అవునులే, నీ కడుపును పుట్టిన వాడికి నీ బుద్ధులు రాక ఏమొస్తాయి అని ఆయన మాట్లాడుతూ ఉండగానే చక్కెర
చక్కెరకి గొంతు పిడచకట్టుకుపోయింది. వాటర్ కోసమని కేకలు పెడితే పని వాళ్ళెవరూ లేరు కాబట్టి పలకల. మెల్లగా మెట్లు దిగుతూ వస్తూ కళ్ళు తిరిగే వాసుదేవ్ అక్కడే ఉంటే ఆయన మీద పడిపోయాడు. ఆయన కాస్త స్టౌట్గా ఉన్న మనిషి కాబట్టి అసలు కింద ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళ రూముల్లో కూడా చక్కెర ఎప్పుడూ కాలు పెట్టడు. ఆయన అలాంటిదే కొడుకుని భుజం మీద ఆనిచ్చుకొని ఆయనే తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టి డాక్టర్కి ఫోన్ చేశాడు. డాక్టర్ వచ్చి చాలా హై ఫీవర్ వచ్చిందని, తగ్గటానికి ఒక వారం 10 రోజులు పట్టొచ్చని, బాగా తడిచాడని, ముందు బట్టలు మార్చేయండి అని, వేరే బట్టలు వేయండి అని, హాట్గా ఏదైనా తాగించండి అని, హాట్ వాటర్తో బాత్ చేయించండి అని, జాగ్రత్త చూసుకోండి అని డైట్ మెడిసిన్స్ ఇచ్చి వెళ్తే ఎవరికి తప్పినా తండ్రి మనసు తండ్రి హృదయం కాబట్టి ఆయనకి తప్పక ముందు ఆయన ఆ బట్టలు తీసి ముందు ఒళ్ళంతా ఇక చన్నీళ్లతో ముందు ఒళ్ళంతా తుడిచాడు. తుడిచిన తర్వాత లూజుగా ఉండే బట్టలు వేసి పడుకోబెట్టి ఆ తర్వాత లావాటి బ్లాంకెట్ కప్పాడు. కప్పిన తర్వాత ముందు డాక్టర్ ఇంజెక్షన్స్ ఇచ్చాడు కాబట్టి ట్యాబ్లెట్లు ఇచ్చి సూప్ కాసుకొచ్చి జ్యూస్ చేసుకొచ్చి జావలు పట్టి రాత్రంతా నిద్రపోకుండా పక్కనే ఉండి కంటికి రెప్పలా చూసుకొని రాత్రికి దగ్గరికి తీసుకుంటే తండ్రిని కౌగిలించుకొని పొత్తిళ్లలో పసివాడు పడుకున్నట్టు పడుకున్నాడు. తండ్రి ఇక గుండెల మీద చక్కెర. అలా వారం రోజుల పాటు ఆయన బట్టలు ఉడదీసి ఆ వయసులో ఉన్న కొడుకు కూడా ఒళ్ళంతా రుద్ది స్నానాలు చేయించి ఆ తర్వాత భోజనం పెట్టి కొడుకుని అడుగులు వేయించి కొడుకుని యూరిన్ మోషన్ కూడా ఆయనే లేపి తిప్పుకుంటా నానా సేవ చేసిన తర్వాత డాక్టర్ బాగా వీక్గా ఉన్నాడు, ఇంకొక 15 days to 20 days మెడిసిన్స్ వాడదామండి అని ఇచ్చి వెళ్తే ఆ తర్వాత కూడా ఆయనే బలానికని అవ్వండి పెట్టి ఇవ్వండి పెట్టి వెల్లుల్లి కారం, ఆ తర్వాత తెలగపిండి కూరలు, సున్నుండలు, అరిసెలు అవి ఇవి ఆ సరియు అనే ఆయన స్నేహితురాల చేత చేయించుకొచ్చి తినిపించి మొత్తానికి చక్కెరని లేపాడు. లేపిన తర్వాత ఇక ఆయన బట్టల బ్యాగ్ సర్దుకొని వెళ్తున్నానురా నేను అంటే, ఎక్కడికి నాన్న అనేసరికి, ఎక్కడికి ఏమిట్రా, కోడలు లేని ఈ ఇల్లు నా కళ్ళకు శ్మశానంలా కనపడుతుంది, ఈ శ్మశానంలో నేను ఉండలేను, నీకు కావలసింది డబ్బు ఆస్తే కదరా, ఇదిగో ఈ కాగితాల్లో అది నీ పేరు మీదే రాశాను, ఒక్క విషయం చెప్పమంటావురా, భార్యతోనే జీవితంలో అన్నీ అనుకున్న మగాడిని నేను, దాంతోనే అంతకుముందు నీకన్నా ఒక ప్రేమ వ్యవహారం ఉంది, నా జీవితంలో అది లేదు, నేను మీ అమ్మని ప్రేమించాను, ఆరాధించాను, ప్రపంచమంతా మీ అమ్మను గొడ్రాలని వదిలేయమంటే చివరికి మీ తాతయ్య కూడా మీ అమ్మలో లోపం ఉందని మీ అమ్మనిచ్చి పెళ్లి చేసి ఒక్కగానొక్క కొడుకునైనా నాకు మళ్ళీ తిరిగి పిల్లలు లేకుండా చేసుకున్నానని బాధపడ్డ క్షణం నా తల్లిదండ్రులను ఎదిరించే మీ అమ్మని దేవతలా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాను. అవకాశం కోసం ఎదురు చూసిందే, దానికి కడుపు రావటం కోసం నేను యజ్ఞాలు, హోమాలు, ఉపవాసాలు, వ్రతాలు, నోములు, తీర్థయాత్రలు చేసొచ్చాను. నేను దానికోసం అంగప్రదక్షిణలో మోకాళ్ళ మీద నడిచి నేను చేతిలో హారతులు దేవుళ్ళ ముందు వెలిగించే నేల భోజనాలు నేను తిన్నాను. అలాంటిదే ఆ విశ్వాసమే దానికి లేదు. డాక్టర్ల దగ్గరికి తిప్పాను, కడుపుతో ఉంటే కాలు కింద పెట్టకుండా చూసుకున్నాను, డెలివరీ అయి నువ్వు పుట్టావు, ఆ రోజు ఎత్తుకున్నాను రా నిన్ను, మళ్ళీ నిన్ను ముట్టుకోనివ్వలా, తాకనివ్వలా, నీ చిన్నప్పటి నుంచే నువ్వు నాకు ఎప్పుడూ దూరం అవుతూనే వచ్చావు, నీతో ఆడుకోవాలని, నిన్ను ఉప్పెక్కించుకోవాలని, గుండెల మీద నడిపించుకోవాలని, గుండెల మీద పడుకోబెట్టుకోవాలని, నీతో కలిసి నేను నిన్ను సైకిల్ నేర్పించాలని, నిన్ను నా బైక్ మీద ఎక్కించుకొని తిప్పాలని, కారులో లాంగ్ డ్రైవ్ తీసుకెళ్లాలని, నీతో షటిల్ ఆడాలని, ఒక తండ్రికి ఉండే ఫాదర్ గోల్స్ ఎన్నో ఉండేవిరా నాకు. కానీ మీ అమ్మ వాడు నా సొత్తు, వాడు నా సొంతం, వాడు నీకేం కాడు, నువ్వు ముట్టుకోవద్దు అందే. మీ నానమ్మ తాతయ్యల్ని ఆస్తి కోసం పీడిచ్చింది, రాసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నువ్వు మగాడివైతే సమర్థుడివైతే బిజినెస్ చూసుకోమందే. నీ బాధ్యత తనే తీసుకుంటానని నిన్నెందుకు పనికి రాకుండా విషం పోసే నిన్ను పనికి రాకుండా తయారు చేసేసిందే. ఆ తర్వాత నిన్ను డబ్బు మీద నడిపించటం, అహంకారిగా తయారు చేయటం మొదలుపెట్టిందే. నువ్వు దాన్ని ఏమన్నా ఎందుకు దానికి ఇష్టమో తెలుసారా, దానిలా ఉంటావు కాబట్టి, దానిలా పెరుగుతావు కాబట్టి, నువ్వు నాకు దగ్గర కాకూడదు, నేను నీకు ఎప్పుడన్నా తినిపించాలనుకున్నా, నీకు ఒంట్లో బాగాలేదని నేను దగ్గరకు వచ్చి చూసినా అసలు తట్టుకునేది కాదు. మీ అమ్మ కోసం నేనేదైనా గిఫ్ట్ కొనుక్కొస్తే, చీర కొనుక్కొస్తే మీ అమ్మ అనే మాట ఏంటో తెలుసా, ఎంతకన్నా కాస్ట్లీదే, ఎంతకన్నా ఖరీదైంది ఎదురింటి ఆయన పెళ్ళానికి తెచ్చాడు, పక్కింటి ఆయన పెళ్ళానికి తెచ్చాడు, ఈ బార్డర్ నా దగ్గర ఉందే, ఈ స్టోన్స్ ప్యాటర్న్ నాకు నచ్చలేదు, ఈ మోడల్ నాకు నచ్చలేదనే పక్కన విసిరేసేది. మీ అమ్మ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసారా, కూలికి వెళ్ళేది మీ అమ్మ, రోడ్డు మీద నువ్వు
జననిని లో క్లాస్ది చీపుది అని అడిగావో, జనని సంగతి తీసి పక్కన పెట్టు. కానీ మీ అమ్మ రోడ్డు మీద పేడంతా బకెట్లలో పోగేసుకొని వెళ్ళి రైస్ మిల్లుల దగ్గర బయట పడిపోయే ఊక పొట్టునే రంప పొట్ల షాపుల దగ్గరికి వెళ్ళి రంప పొట్టుని పోగు చేసుకొచ్చి పేడ ముద్దలు పిడకలు చేసి వాటిని కొట్టి దండలు కట్టి వాటిని ఇంటింటికి తిరిగి అమ్ముకొచ్చి గేదెల దగ్గర పాలు పితికి పాలు అమ్మే పెరుగో పాలని అమ్ముకునే బ్యాక్గ్రౌండ్ నీ అమ్మదే. అక్కడి నుంచి మీ అమ్మని చేసుకుని తీసుకొచ్చాక మీ అమ్మ లెవెల్ ఎంత పెరిగిందిరా. కాళ్ళకి వెండి చెప్పులు, మెళ్ళలో డైమండ్ సెట్లు. మీ అమ్మ పోయిన తర్వాత మీ అమ్మ నగలు పెట్టడానికి 10 లాకర్లు సరిపోలేదు, అంత లెవెల్ పెరిగిపోయిందే. పని వాళ్ళని కుక్కల కన్నా హీనంగా చూడటం, వాళ్ళ మొహాన్ని జ్యూసులు ఇసిరి కొట్టడం, వాళ్ళని కాళ్ళతో తంతం, కట్టెల పొయ్యిల దగ్గర మీ అమ్మ ఉఫ్ఫు అని గొట్టంతో ఊదుకునే రేంజ్ దగ్గర నుంచి ఇదిగో ఈ వంటమ్మాయినే కనీసం ఒక్కరోజన్నా ఊపిరి తీసుకొనిచ్చేదా. రోజుకి తిన్నా తినకపోయినా 10 రకాల టిఫిన్లో 10 రకాల కూరలతో భోజనం, మధ్యాహ్నం 5-6 రకాల స్నాక్స్, రాత్రికి 10 రకాలతో భోజనం. మీ అమ్మ కట్టిన చీర కట్టకుండా సెంట్రలైజ్ ఏసీలో ఉండే మీ అమ్మ ఎంత అడిగితే అంత ఇచ్చేవాడిని కదరా నేను. షాపింగ్కి ఇంతనే, నువ్వెంత కావాలంటే అంత ఇచ్చేవాడినిగా. మరి మీ అమ్మని నేను కొట్టడం మొదలు పెడితే, మీ అమ్మని నేను తిట్టడం మొదలు పెడితే అది నా కష్టార్జితం కదా, నా తండ్రి నాకిచ్చింది కదా. స్నేహితుడు కూతురని నమ్మి చేసుకొచ్చినందుకు ఆయన్నే కోడల్ని హాస్పిటల్లో చూపించరా అని అన్న ఒకే ఒక్క మాటకి మా అమ్మనే పురుగుల్ని చూసినట్టు చూసి వాళ్ళే దూరంగా పోయి చచ్చి ఆఖరి చూపుకొని నాకు అందకుండా చేసిందే. మీ అమ్మ మీద నేనెంత పగ సాధించాలిరా. ఒక్కరోజైనా మీ అమ్మ మనిషిలా ప్రవర్తించిందిరా. నాకు బాగోపోతే పట్టించుకుందా, పక్కనుండా. నీ భార్య నిన్ను అలాగే చూసిందారా? ఏ చక్రి, ఇప్పుడు అడుగుతున్నాను నేను నిన్ను, నీకు ఒంట్లో బాగోకపోతే నేను నిన్ను ప్యాంపర్ చేయాలి, దగ్గరికి తీసుకోవాలి. మరి ఇప్పుడెలా రా? నేను నిన్ను తాకాను, ఇప్పుడెలా నువ్వు నన్ను తాకనిచ్చావో? విడిగా నిన్ను కోడలు తాకూడదు, నేను తాకూడదు. మరి ఆ అమ్మాయితో అంటే బాగోదు, తండ్రి లాంటి వాడిని కాబట్టి అంటున్నాను. ఆ అమ్మాయి శరీరాన్ని తాక్కుండానే నువ్వు శారీరక సుఖం అనుభవించి కాపురం చేసావట్రా. ఏరా, ఎందుకింత పశువులా తయారయ్యావు? ఇంత చదువుకున్నావు, ఆ చదువు నేర్పించిన సంస్కారం ఇదేనా? డబ్బుంటే చాలనుకుంటున్నావా చక్రి? కాదురా. రేపొద్దున మనం పోయిన తర్వాత నలుగురు మన గురించి మంచిగా అనుకోవాలి. నీ వెనక నీ స్నేహితులు ఏమనుకుంటున్నారో నీకు తెలుసా? నీ గురించి నీ వెనక నీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ ఏం మాట్లాడుకుంటున్నారో నీకు తెలుసా? మీ అమ్మని ఈ రోజుకి ఒక్కళ్ళు మంచి అంటారా? ఎవరు దాకో ఎందుకు? ఇదిగో ఈ వంటమ్మాయి మా పెళ్ళైనప్పటి నుంచి ఉంది, దాన్ని పిలిచి అడుగు, మీ అమ్మని మంచి అంటదేమో. ఎందుకనరో తెలుసా? వాళ్ళకి తప్పదు కాబట్టి మన దగ్గర రూపాయి కోసం ఉంటారు. కానీ జనని ఆ రూపాయి కోసం రాలేదురా. నన్ను కాపాడినందుకు నేను డబ్బులు ఆఫర్ చేశా. తన చెల్లెళ్ళు తమ్ముళ్ళను కూడా అమ్మాయి చదివించమని అడగలేదు. వెళ్తూ కూడా వాళ్ళ బాధ్యత నన్ను తీసుకోమనలేదు. ఆ పిల్ల ప్రేమ ఖరీదు కట్టావు. ఆ పిల్లకు ఒంట్లో బాగోకపోతే మందులు మింగి పార్టీకి రావాలన్నావు. ఆ స్థితిలో ఆ అమ్మాయిని తీసుకెళ్ళే శారీరకంగా అనుభవించొచ్చారా? ఏ భార్య ఏమైనా మిషన్ అనుకుంటున్నావా? యంత్రం అనుకుంటున్నావా? ఆమెకి స్పందనలుండవా? ఆమెకి కోరికలుండవా? ఏరా, తనకి తల్లి తండ్రి లేరు కదా. తన కష్టం సుఖం బాధ సంతోషం ఎవరితో పంచుకుంటుంది? నీతో కాదా? చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి పెరిగిన పిల్ల కదా. తనని నువ్వేం అర్థం చేసుకున్నావు? తను నిన్ను ముట్టుకోకూడదు, నువ్వు తన ఒళ్ళో పడుకుంటావు, తను నీ ఒళ్ళో పడుకోకూడదు. నువ్వు తన గుండెల మీద పడుకుంటావు, తను నీ గుండెల మీద పడుకోకూడదు. తను ఏం తినాలో, ఎలా తినాలో, ఏం కట్టుకోవాలో, తను ఎలా నవ్వాలో, ఎలా చూడాలో, ఎవరితో మాట్లాడాలో మొత్తం నువ్వే డిసైడ్ చేసేస్తే ఇంకా తనెక్కడుందిరా? తన ఉనికి ఎక్కడుందే? వెనక్కి తిరిగి చూసుకుంటే సంవత్సర కాలంలో ఆ పిల్ల జీవితం అనే డైరీలో ఒక్క పేజీలోనైనా ఆ పిల్ల కనపడుద్దా? ఎన్నాళ్ళుగా దాని అమ్మ, దాని బాబు, దాని చెల్లెళ్ళు, దాని తమ్ముడు, దాని కష్టాలు, దాని శోకాలు, దాని శోధనలు, ఆ తర్వాత ముసలి వెధవని, బుద్ధి తక్కువ వెధవని నేను, అక్కడి నుంచి నువ్వు ఏ మహాపాపం చేసుకున్నారనరా? ఆడదాని ఉసురు 7 జన్మలకు వదిలిపెట్టుద్ది అనుకుంటున్నావా? నిజంగానే సరియో నాతో పాటు ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ దాకా చదువుకున్న క్లాస్మేట్, చాలా మంచిది. అన్నా చెల్లెల లాంటి బంధం మాదే. చాలా మంచి స్నేహితురాలు, చాలా గొప్పోడు రా భర్త. ఆమెకి చక్కటి పిల్లలున్నారు. నీ అమ్మ నిన్ను పెంచినట్టు తన పిల్లల్ని పెంచలేదు. ఆయన పోయాడు. ఆ తర్వాత కూడా నేను తనని కలుస్తూనే ఉన్నాను. నిన్ను పెంచడం మీ అమ్మకి చేత కాలేదు అందే తప్ప నువ్వులో తప్పుడుతనం ఉందని అనలేదురా. మారతావు నువ్వంది తను, ఎందుకంటే నువ్వు పశువు కాదు మనిషివి కాబట్టే. ఇక నాలో ఆ ఓర్పు చచ్చిపోయిందే. కోడలు వెళ్ళిన తర్వాత తన కోసం నేను వెతికించడం ఏంట్రా? తన్ని భార్య, నీతో మనసా వాచా కర్మణ మానసికంగా శారీరకంగా నీదైన నీ సొత్తు
వస్తువు నీ సొంతం అని నువ్వు అనుకుంటే అహంకారాన్ని పక్కన పెట్టి నువ్వే వెతుక్కునేవాడివి నీ భార్య కోసం. నేను అన్నానని నువ్వు వెళ్ళి స్లమ్ ఏరియాలో చూసొచ్చింది ఎందుకో తెలుసా? నీ అవసరాల కోసం. నీకు ఇక్కడ పనివాళ్ళు లేరు, పనివాళ్ళు రావట్లా, జీతం బత్తం లేని పని మనిషిగా పెళ్ళాం కావాలి. నువ్వన్నావే ఆ వేసలు కూడా డబ్బు వంద సుఖాన్ని పంచర్రా. అలాంటిదే తన ఫీలింగ్స్. చివరికి తనకు బాగున్నా బాగుండకపోయినా చివరికి పీరియడ్ టైమ్స్లో కూడా నువ్వు రమ్మంటావు కదరా నీ పెళ్ళాన్నే. అదేనా నువ్వు అర్థం చేసుకునేదే? ఏ రోజైనా సరే తనకు ఒంట్లో ఎలా ఉంటుందని ఒక్కరోజు పట్టించుకున్నావా? నువ్వు తింటే చాలనుకుంటావు, తను తింటుందా తింటలేదా అని పట్టించుకున్నావా? తనేం కట్టుకోవాలో నువ్వు డిసైడ్ చేయటమేంట్రా? తను చెప్పినట్టు నువ్వు వింటావా? నీ కాలు తన మోకాల మీద పెట్టుకొని తను నీ షూ క్లీన్ చేయాలా తను చేత్తో పట్టుకొని? నువ్వు తను అలాగే క్లీన్ చేస్తావా? ఏరా నీ వరకు నువ్వే మనిషివా? ప్రపంచం మీద మేమందరం కాదా? ఒక విషయం చెప్పమంటావురా? నీలాంటి గొప్పోళ్ళందరూ ఏమనుకుంటారంటే మీరు మాత్రమే కుండ బద్దలు కొట్టినట్టు మాతో ఉంటారు, మేమన్నిటినీ చంపేసుకొని మీకోసం ఉంటున్నామని. కాదురా, నటిస్తున్నాం. మీకన్నా మేము మహానటులం. లేకపోతే మన ఇండియాలో సగం కాపురాలు ఉండవు. మొగుడు మూడు ఎలా ఉన్నా సరే సర్దుకుపోయే పెళ్ళాలు ఎలాంటి వాళ్ళైనా సరే సర్దుకుపోయే మొగుళ్ళు, అత్తమామలు ఎలాంటి వాళ్ళైనా సరే సర్దుకుపోయే కోడళ్ళు, ఆడపడుచులు ఏమన్నా సరే మన ఫ్యామిలీ అని నెట్టేసుకెళ్ళే ఆడపిల్లలు ఉండబట్టే ఈ రోజున ఇన్ని కుటుంబాలు ఇలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాయి. ఒక ఇంట్లో అత్త తనకి 70 ఏళ్ళు వచ్చినా పెత్తనం కోడలికి ఇవ్వదు, కానీ కూతురికి మాత్రం పెళ్ళైన నెల రోజులకే వాళ్ళత్త పెత్తనం ఇవ్వాలి, వేరు కాపురం పెట్టించాలి. కోడలు తన జీవితాంతం అత్త కాళ్ళ కిందే ఉండాలి. వాళ్ళ పిల్లలకి పిల్లలు పుట్టిన తర్వాత కూడా కోడలు అమ్మమ్మ నానమ్మ అయిన తర్వాత కూడా అత్త కిందే బ్రతకాలి. ఒక ఇంట్లో తండ్రి కొడుకుని అర్థం చేసుకోడు, ఒక ఇంట్లో ఆడపిల్లని పుట్టింటి వాళ్ళు అర్థం చేసుకోరు. ఎంతమంది ఒకటైనా మొగుడనేవాడు ఒకడు పసుపు మృగంలా కాకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు అనుకుంటుంది ఆడపిల్ల. 1000 ఆశలతో వస్తుందిరా ఒక మగాడి జీవితంలోకి. అప్పటి వరకు తను పుట్టిన అమ్మా నాన్నలు వేరు, కులాలు వేరు కావచ్చు, చివరికి తను పుట్టి పెరిగిన పరిసరాలు వేరు, తన అలవాట్లు వేరు, తన చదువు వేరు. తను ఉన్నటువంటి అంత అస్తిత్వాన్ని కోల్పోయి నువ్వు మాలా మారిపో, మా ఇంట్లోలా ఉండిపో అంటం తప్పు కాదా? ఏ మగాడు ఎందుకురా మారలేడు? మరి నీ భార్యకి గోంగూర పచ్చడి ఇష్టం, నీకు ఆవకాయ పచ్చడి ఇష్టం. నీ భార్య కోసం నువ్వు గోంగూర తినవే, మరి నీ భార్యను మాత్రం నువ్వు ఆవకాయ తినమంటావే? ఇంకొకటి చెయ్యాలిరా ఎవరైనా. ఎవరి ఇష్టాలని ఎవరూ మార్చుకోనక్కర్లా. నీకు చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం, తనకి వెనిల్లా ఫ్లేవర్ ఇష్టం, ఎవరిది వాళ్లే తినండి. కాకపోతే ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటూ ప్రేమగా తినండి. అప్పుడు అది ఒకళ్ళకి ఒకళ్ళు ఇచ్చుకునే రెస్పెక్ట్ అవుతుంది, వాల్యూ అవుతాయి. మీ అమ్మ అన్నేళ్ల మా కాపురంలో దానికి నచ్చిన టిఫిన్లు, దానికి నచ్చిన వంటే, దానికి నచ్చిన బట్టలే నేను కట్టుకోవాలి, నాకు నచ్చినట్టు అది ఒక్కరోజు లేదు. అది నా దృష్టిలో నువ్వు కడుపుతో ఉండి నువ్వు డెలివరీ అయిన మొదటి రోజు పోయింది. అలాంటిది అది పోయాక ఇంకా నా కళ్ళల్లో కన్నీళ్ళు ఎక్స్పెక్ట్ చేయకూడదేమో. నీ భార్య దృష్టిలో నువ్వు ఇంకా బ్రతికుండాలంటే నువ్వు పశువి కాదు, మృగానివి కాదు, మనిషివి అని ప్రూవ్ అవ్వాలనుకుంటే కోడలు లేని ఇంట్లో నేను ఉండలేనురా, నేను వెళ్ళిపోతున్నాను, నా దారి నేను ఒంటరిగా ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నాను అని బ్యాగులు తీసుకెళ్ళి కారులో పెట్టండి అని. ఆగు నాన్న అన్నా. వద్దయ్యా, ఇంకా నీ చేత నువ్వెవరివి అని నేను అడిగించుకోలేను, నేనెవరనేదే నేను వెతుక్కోవటానికి వెళుతున్నానని ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇల్లంతా బావురుమంటూ ఒకవైపున చక్రే కుప్పకూలిపోయినట్టు కూర్చుండిపోయాడు. జనని నవ్వులు, జనని తిరిగినట్టు, జనని కాళ్ళ గజ్జల పట్టాల మోత. ఒకవైపున తండ్రి, ఒరే ఫాస్ట్గా డ్రైవ్ చేయకురా, నీకెందుకో, ఒరే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోకురా, నీకెందుకో, ఒరే ఈ టైంలో లాంగ్ డ్రైవ్లు మంచిది కాదురా, నీకెందుకో, ఒరే హెల్మెట్ పెట్టుకో నాన్న, నీకెందుకో, ఇదిగో మీరు ఏమండి మీరు ఈ టైంకి జ్యూస్ తాగాలిగా తాగండి, ఏమండి కర్చీఫ్ మర్చిపోయారండి, ఏమండి ఇదిగోండి భోజనం చేదురుగానని డైనింగ్ టేబుల్ మీద జనని తినిపించిన క్షణాలు అన్నీ గుర్తుకొచ్చి మనసంతా కకావికలం అయిపోయింది. రూమ్లోకి వెళ్ళాడు, మనసు బాలేదు, స్నానం చేశాడు. కబోర్డ్ అంతా అల్లకల్లోలంగా ఉంది. కబోర్డ్లోంచి ఒక జత బట్టలు తీయబోతే లెటర్ కింద పడింది. తీసి లెటర్ ఏంటా అని ఓపెన్ చేసి చదివాడు. అది జనని రాసిన ఉత్తరం. అందులో ప్రియమైన శ్రీవారికి అని రాయాలా,
చాలాసార్లు అనిపించేదండి మిమ్మల్ని మనసారా ఏమండి అని పిలవాలనే, మీ గుండెల మీద పడుకోవాలనే ఎన్నోసార్లు అనిపించేది. మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలి, కౌగిలించుకోవాలి, మేము ఈ ఒళ్ళో పడుకోవాలి, నా బాధలన్నీ మీకు చెప్పుకోవాలి అనే. మీకు చిన్నప్పటి నుంచి కూడా మీ అమ్మా నాన్నలు ఏ కష్టం కలగకుండా పెంచారు. నేను మీలా పెరగలేదండి. ఇంతవరకు మావయ్య గారికి కూడా నేను చెప్పుకోలేని నా బాధ ఈసారి కడసారి వీడ్కోలు మీకు పలుకుతున్నాను కాబట్టి ఆఖరిసారిగా మీకు చెప్పుకుంటున్నాను. నా జీవితం ఎలా మొదలైందో తెలుసా? ఒక అమ్మా నాన్నలకి నేను ఎలా పుట్టానో, నా తరువాత 2 ఆడపిల్లలు పుట్టడానికి నా దరిద్రమే కారణమనే నన్ను చావగొడుతూ పెంచుకొచ్చాడు నా తండ్రి. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో నేను ఎరగను. ఆ తరువాత తమ్ముడు పుట్టాడు. పరిస్థితి బాగానే ఉంటుందన్నప్పుడు అతను పోయాడు. అతను పోయిన తర్వాత అప్పటి వరకు బాగానే ఉన్న అమ్మ ఒక్కసారిగా బయట పనికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ అమ్మ ఒక ఆయనతో కాలు జారి ఇలా ఇంటికి తీసుకొచ్చి నన్ను బయట కూర్చోబెట్టేదే. నా పరిస్థితి ఏంటో తెలుసండి. వయసుకొచ్చిన నన్ను చేతిలో 10 రూపాయలు పెట్టి ఆకలి చూపులతో చూసెళ్ళేవాడు ఆ ముసలోడు. ఆ తర్వాత అది బయటపడి అమ్మ ఉద్యోగం పోయిందే, నీ దరిద్రమే ఇంటికి పట్టిందని, నా వల్లే నాన్న పోయాడని, చెల్లెళ్ళు తమ్ముళ్ళ బాధ్యత నా మీదే వదిలేసి అమ్మ నన్ను ఎందుకు కొట్టేదో తెలిసేది కాదు. తన జీవితం అందరి జీవితంలా లేదని, నాన్న పిల్లల్ని కానీ తన మీద వదిలేశాడనే అన్ని కోపాలు అమ్మ నా మీదే చూపించేది. అయిన దానికి కాని దానికే, ఇల్లు శుభ్రంగా లేదని, బట్టలు మురికిపోలేదని, తమ్ముడికి పాపడ తీయలేదని, చెల్లెలకి జడ వంకర వచ్చిందని, కూరలో ఉప్పు ఎక్కువైందని, ప్రతి కారణానికి కొడుతూ నా 15 ఏళ్ల వయసు వరకు గవర్నమెంట్ వాళ్ళ పథకాలతో ఒంటిపూట భోజనాలు అక్కడ తింటూ వాళ్ళు ఇచ్చిన బట్టలతో చదువు పూర్తయిపోయింది. ఆ తర్వాత ఒకరోజు మా అమ్మ పోయింది, నా క్షమాపణ చెప్పింది అని తీసుకొచ్చారు. పోయిన మా అమ్మని తలుచుకొని ఏడవాలా, జాలిపడాలా, ఉన్న వీళ్ళ బాధ్యత ఏంటో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత బయట ఎక్కడ పనికి వెళదామన్నా ప్రతి ఒక్కడు గంటకొస్తావా, రాత్రికి వస్తావా అని అడిగిన వాళ్ళే. దాంతో ఆత్మాభిమానాన్ని చంపుకొని తప్పుడు పనులు చేయకూడదని నేను చదువుకున్న చదువు అనే జ్ఞానం నాకు నేర్పించింది. పక్కింటి ఆంటీని ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించమన్నాను. ఇటుకలు మోయటానికి రమ్మనమంది. ఎప్పుడూ అలాంటి పనులు చేసిన అలవాటు లేదు. నువ్వు ఇలా ఉండకూడదమ్మా, నీ జీవితం నాశనం చేస్తారని నన్ను ఒక మగరాయిలాగా, నన్ను ఒక గేలాగా తయారు చేసి తీసుకెళ్ళింది. అక్కడ నేను ఆడదానిలా కాకుండా మగాళ్ళలాగా చాకిరి చేసి రోజు మాన్నొప్పి వచ్చేది. ఆ ఇటుకలు మోసే వచ్చి ఇంటి పని వంట పని చేసి వాళ్ళని కాన్వెంట్లకు పంపించుకుంటూ క్యారియర్లు కట్టుకుంటూ అలా అని చదువును అశ్రద్ధ చేయకుండా ప్రైవేటుగా చదువును పూర్తి చేసుకుంటూ వచ్చాను. ఆ తర్వాత డిగ్రీకి వచ్చాక ఇహ పని చెయ్యాలనిపించలేదు. అమ్మ నేర్పించిన మిషన్ కాకుండా మిషన్ నేర్చుకొని మిషన్లు పెట్టుకున్నాను. జీవితం బాగానే ఉంది అనుకుంటున్నప్పుడు చెల్లెళ్ళల్లో తమ్ముళ్ళల్లో చాలా రకాలైనటువంటి ముఖాలని చూశాను. అక్కడి నుంచి మీ నాన్నగారి పరిచయం, ఆ తర్వాత జరిగింది మీకు తెలుసు. మీరన్నమాట నిజమే, నేను లో క్లాస్ దాన్నే, మీరన్నమాట నిజమే, నేను అలగాదాన్నే. కానీ ఏం చేద్దామండి, పుట్టేటప్పుడు ఈ అమ్మా నాన్నలకే పుట్టాలి, మన బ్రతుకులు ఇలాగే అవ్వాలి అని అనుకుని ఎవరం పుట్టం కదో. అమ్మా నాన్నలు మన కావాలని కానీ ఎందుకు ఇన్ని నరకాలు పెడతారో నాకు తెలియదండి. మీకు తెలిస్తే చెప్తారా? నాకు కాస్త నిజమేలే, మీరు ఇది చదివే నాటికే నేను మీ జీవితంలో ఉండకపోవచ్చు. విడాకులు ఇవ్వకుండా వెళ్ళిపోయి నీతి మాలింది, ఇదేమైనా అందగత్తా, నాకు ఇదేమన్నా ఇచ్చింది ఒక సుఖమా? నాలాంటి వాడు తలుచుకుంటే ఎంతమంది అమ్మాయిలు దేనికన్నా అందగత్తెలు సుఖాన్ని ఇవ్వలేరు అనుకుని మీరు అనుకుని ఉండొచ్చు. నిజమే, కానీ నేను ఉన్నన్నాళ్ళు మిమ్మల్ని పరాయి వ్యక్తి అనుకోలేదు, బంధం అనుకున్నాను, బాధ్యత అనుకున్నాను. ఎన్నోసార్లు మీతో నా కష్ట సుఖాలు చెప్పుకోవాలనుకున్నాను. మీరు నవ్వమంటే నవ్వి, ఏడవమంటే ఏడ్చే మరబొమ్మ కావాలి. అలా ఉండలేకపోయానండి. చాలా ప్రయత్నించాను ఉండటానికి, కానీ నా అస్తిత్వాన్ని నేను ఎంతమంది దగ్గర కోల్పోవాలో నాకు అర్థం కాలేదో. దాంతోనే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ మీ జీవితంలోకి రావాలనుకోవటం లేదో. నిరభ్యంతరంగా మీరు పెళ్లి చేసుకోండి, ఇంకొక అమ్మాయి మనసైనా అర్థం చేసుకుంటారని నా మనవే. మామయ్య గారిని ఏమీ అనొద్దు, ఆయనతో కాస్త ప్రేమగా ఉండండి. ఆయన కోరుకునేది మీ నుండి అదే. మీ మీద నేను ఎవరి భారాలు బరువులు పెట్టాలనుకోవటం లేదండి. నా చెల్లెళ్ళు తమ్ముడు బాధ్యత కూడా మీరు తీసుకోవద్దనేది నా మనవే. మీరిచ్చిన నగలు, మీరిచ్చిన డబ్బు, మీరిచ్చిన అన్నీ మీ దగ్గరే వదిలేసి వెళ్ళిపోతున్నాను. మీ జ్ఞాపకాలతో మీ నుండి వెళ్ళిపోతున్న మీ భార్య అని రాసేసరికి
అప్పటిదాకా లేనిది కన్నీళ్ళంటే ఏంటో ఎరగడు చక్రి. ఆపకుండా కళ్ళల్లోంచి కన్నీళ్ళు అలా కారిపోయినాయి. చిన్నప్పటి నుంచి నిజమే, తండ్రి తన కోసం బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కొచ్చిన దగ్గర నుంచి తన కోసం సూటు తెచ్చే రోజు వరకు అమ్మ తన్నే నాన్నని కలవనివ్వని క్షణాలు ఎన్నోసార్లు ఆయన కళ్ళల్లో తన మీద కనిపించిన ఆప్యాయత, ప్రేమ. నిజమేగా, ఇది నా డబ్బు, నేను ఎందుకు ఇవ్వాలి అని అడిగితే తను స్టార్టప్ పెట్టగలిగేవాడా, ఫారెన్ వెళ్ళగలిగేవాడా, పెద్ద పెద్ద చదువులు చదవగలిగేవాడా, అమ్మా నాన్నలు ఇలా కూడా ఉంటారా అనేలాంటి అమ్మా నాన్నలు, జనని తల్లిదండ్రులు. అసలు అమ్మ ఎందుకు ఇలా చేసింది? తన అహంకారాన్నే నాకెందుకు ఆపాదించి వెళ్ళిందే, తనలా నన్నెందుకు తయారు చేసిందే, అమ్మ నాన్నని ఎందుకు అర్థం చేసుకోలేకపోయింది, నన్ను ఇంకో మృగంలా ఎందుకు తన అహంకారంతో ఇలా చేసిందే. అమ్మ ఉంటే నిజంగానే నిలదీయాలనిపించింది, తల్లిని చూసుకోకుండా చేసుకోవాలనిపించింది. కానీ చచ్చిపోయి బ్రతికిపోయింది అనిపించింది. దాంతో తెల్లారి వెంటనే తండ్రి ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వెళ్ళేసరికి పెద్ద దూరంలో ఏం కాదు, ఒక ఆశ్రమంలో ఉంటున్నాడు వాసుదేవ్. వెళ్ళి తండ్రి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఆయన ఒళ్ళో తల పెట్టుకున్నాడు. క్షమించమని అడిగాడు. చేసిన ప్రతి తప్పుని రాత్రంతా నేను మననం చేసుకుంటూనే ఉన్నాను నాన్న. తప్పులు ఎవరు చేశారు, దీనికి కారకులు ఎవరు అంటం కన్నా అందులో నా భాగం కూడా చాలా ఉంది. అమ్మ చెప్తే నేను నిన్ను అర్థం చేసుకోకపోవటం నా తప్పు, నువ్వు చెప్పినా నేను జననిని అర్థం చేసుకోకపోవటం నా తప్పు, నా స్నేహితులు చెప్తున్నా నేను తనను అర్థం చేసుకోవాలా, శ్వేతను అర్థం చేసుకోవాలా. అమ్మ మూర్ఖత్వంతో శ్వేతని ఎటు నా లైఫ్లోంచి పోగొట్టుకున్నానో, నా మూర్ఖత్వంతో జననిని పోగొట్టుకోవాలనుకోవటం లేదు. నేను తప్పు చేశాను నాన్న, నన్ను క్షమించు. ఇది ఏమీ ఆశించి కాదు నాన్న, ఏ డబ్బు కోసమూ కాదు, ఏమీ కావాలని నీ దగ్గరికి రాలేదు. అది నీ ఇల్లు నాన్న, నీ ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవటం ఏంటి నాన్న, నేను నీ కొడుకు నాన్న అని ఆయన్ని కౌగిలించుకొని ఏడ్చేసరికి ఇంకెప్పుడు నేను తప్పుగా ప్రవర్తించను. మీ ప్రేమ నాకు కావాలి, మీరు నాకు కావాలి, మీ విలువ నాకు తెలిసొచ్చిందే. తను ఉన్నప్పుడు నన్ను ఎలా చూసుకునేదో, తను లేనప్పుడు నా బ్రతుకేంటో, మొన్న నేను పడిపోతే నువ్వు నన్ను చంటి పిల్లాళ్ళ ఎలా చూసుకున్నావో నాకు ఇప్పుడు అర్థమవుతుంది నాన్న. మనిషికి సాటి మనిషి తోడు అవసరం. పెళ్ళనేది సెక్స్ కోసం కాదు, ఒకరికొకరు చివరిదాకా తోడు నీడగా ఉండటానికే. అహంకారంతో మనుషులు ఏమీ సాధించలేరని తెలుసుకున్నాను. జనని కోసం వెతుకుదాము నాన్న అని వెతకటం మొదలుపెట్టారు. అయితే నేను వెతికిచ్చానయ్యా, ఎక్కడ ఆచూకీ దొరకలా. అలా కాదులే నాన్న అని పేపర్లో టీవీల్లో యాడ్ ఇచ్చిన ఆచూకీ దొరకలా. దాంతో పిచ్చెక్కిపోయినట్టు అనిపించే. ఒకరోజు వీళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎవరో ఒక అమ్మాయి జననిలా అనిపించి చక్రి కారు ఆపి పరిగెత్తుకుంటూ వెళుతుంటే చేతికి బాగా దెబ్బ తగిలి బ్లీడ్ అయిపోవటం మొదలైంది. వాసుదేవ్ వీడికి ఏమొచ్చినా పట్టలేము దేవుడా అని ఆయన జేబులో ఉన్న కర్చీఫ్ చుట్టి రక్తం కారిపోతుందిరా, తను కాదు నాన్న అనేసరికి బాధపడకరా అని పక్కనే ఉన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఎయిడ్ చేసి అలా స్టిచ్చెస్ వేసి చక్రిని బయటికి తీసుకొచ్చారు చేతికి. ఈలోపు స్ట్రక్చర్ మీద ఎవరో ఒక అమ్మాయిని తీసుకెళ్తుంటే జననిలా ఉందని జనని అని పెద్దగా పిలిచాడు చక్రి. పిలిచేపాటి తనెక్కడెందుకు ఉంటుంది నాన్న అన్నాడు వాసుదేవ్. లేదు నాన్న, ఐసీయూలోకి తీసుకెళ్తున్నారు, జననిలాగే ఉంది అన్నాడు చక్రి. ఆ పక్కనే ఉన్న నర్సుని, అమ్మా ఎవరా అమ్మాయి? ఎవరో సార్, ఇదిగోండి ఈ అమ్మాయి ర్యాష్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి గుద్దేసింది, చాలా క్రిటికల్ కండిషన్లో ఉందండి, వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళు అనేసరికి ఆయన భార్య మీద చేయి చేసుకోవటం. పిల్లని అలాగేనా పెంచేది? అహంకారంతో 18 ఏళ్ళు కూడా రాని పిల్లకి కారు తాళాలు ఏమంటా ఇచ్చావనాలే నిన్ను. ఒక్కగానొక్క పిల్లని ఎందుకు పనికి రాకుండా దాన్ని పెంచిన నిన్ను ఏం పెట్టి కొట్టాలి, ఎలా కొట్టాలి అంటూ ఉండగా ఆయనలో తనే కనపడ్డాడు వాసుదేవ్. కాకపోతే తన కొడుకే ఏ రోజు ఇలాంటి సిచ్యువేషన్లో తన నుంచో పెట్టలా, అంతకన్నా ఎక్కువే చేశాడు అనుకొని నర్సుని మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వమ్మా, మా అమ్మాయి లాగానే ఉందే అనేసరికి వెళ్ళి చూస్తే నిజంగా జననే. ఇక డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి 95% బ్రతికే ఛాన్సులు లేవండి, ఆ అమ్మాయికి స్పెషలిస్టులు రావాలి, చాలా డబ్బు ఖర్చు అవుద్ది, కోట్లల్లో ఆపరేషన్ చేసినా బ్రతికే ఛాన్స్ చాలా తక్కువ. ఆ అమ్మాయికి రెస్పిరేటరీ దగ్గర బాగా బోన్స్ దగ్గర దెబ్బలు తగిలేసినాయి, లోపల ఊపిరితిత్తుల్లో. ఆ అమ్మాయి బ్రతకటం అనేది చాలా కష్టం, చాలా ఫాస్ట్ మీద వచ్చి గుద్దేశారు ఆ అమ్మాయినని డాక్టర్ చెప్పేసరికి ఎంత ఖర్చైనా పర్వాలేదు, మీరు ఎంతమందిని పిలిపిస్తారో నాకు అనవసరం, ఆ అమ్మాయి
అమ్మాయి నా కోడలు, మీకు దండం పెడతాననేసరికి ఎప్పుడూ లేని చక్రి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని నిన్నెప్పుడు ఏమీ అడగల, మళ్ళీ అడగను కూడా, నువ్వు తనను బ్రతికించవా అనే అక్కడే ఉండేసరికి మా పిల్ల చిన్నది బాబు, మా పిల్ల మీద కేసులు పెట్టబాకండి అయ్యా, మీకు దండం పెడతాను అని ఇక వాళ్ళు కాళ్ళు పట్టుకున్నంత పని చేశారు చక్రివే. అయితే అవేవి పట్టించుకునే స్థితిలో లేరు వీళ్ళు. ఆ తర్వాత పెద్ద పెద్ద స్పెషలిస్టుల్ని పిలిపించి ఆపరేషన్ చేయించారు జననికి. 10 రోజుల కాలం అలా గడిచిపోయింది. ఆ తర్వాత 15 రోజులు అబ్జర్వేషన్లో ఉంచారు. ఆ తర్వాత 2 నెలలు కోమాలో ఉంది. ఆ తర్వాత స్పృహలోకి వచ్చింది. స్పృహలోకి వచ్చేసరికి ఎదురుగా వాళ్ళుండి ముందు క్షమాపణ అడిగారు. క్షమాపణ అడిగితే ఇక తల అటు ఇటు తిప్పి ఏం మాట్లాడలా. ఆ తర్వాత ఎదురుగా చక్రి పక్కన వాసుదేవ్ కనపడితే బాధగా ఉందా అమ్మా అన్నాడు వాసుదేవ్. ఎలా ఉన్నారు మావయ్య అన్న తర్వాత వాడొచ్చాడమ్మా, చూసావా, వాడు మారాడమ్మా, నువ్వు వెళ్ళాక ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగిందని మొత్తం చెప్పుకొచ్చాడు వాసుదేవ్. చెప్పిన తర్వాత చక్రి జనని పడుకుని ఉంటే ఆమెను తాకొద్దు, చాలా సెన్సిబుల్గా ఉంది ఇప్పుడు ఆమెను డాక్టర్లు అంటే కాలు మీద చెయ్యేసి కన్నీళ్లు పాదాల మీద పడితే క్షమించమని నాతో రమ్మనమని అడిగాడు. అడిగితే రాను అందే. అంటే ఎందుకు రావు అన్నాడు. అంటే మీ మీద కోపంతో కాదండి, మీ మీద నాకు ఆ రోజు ఈ రోజు ఏ రోజు కోపం లేదు, ఇంకోసారి నేను వస్తే నీకు బ్రతుకు భిక్ష పెట్టానని, నువ్వు అలగాదానివి కాబట్టే, నువ్వు లో క్లాస్ దానివి కాబట్టే మళ్ళీ నేను రమ్మనమనగానే నా కాళ్ళ దగ్గరికి వచ్చి కుక్కలాగా నా కాళ్ళు నాకటానికి సిద్ధపడ్డావని మీరంటే తీసుకోవటానికి నేను సిద్ధంగా లేనందే. వాడు నిజంగా మారాడమ్మా అంటే మారితే మంచిదేగా మావగారు, ఇంకొక అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి, ఆ అమ్మాయి లైఫ్ అయినా శ్వేతలా నాలా కాకుండా హ్యాపీగా ఉంటుంది అనేసిన తర్వాత నువ్వు వెళ్ళు నాన్న, తను ఎలా మార్చుకోవాలో నాకు తెలుసులే అని వెళ్ళి వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి ముందు వాళ్ళ చదువుల్ని కంటిన్యూ చేయించి వెళ్ళు నువ్వు అని పంపించాడు చక్రి. అయితే స్లమ్ములో ఉన్న వీళ్ళ దగ్గరికి వెళ్ళి రండ్రా అని ఇంటికి తీసుకురాగానే రెక్కలు విప్పిన పక్షుల్లాగా ఎన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ మర్చిపోయి మళ్ళీ ఇంటికి రాగానే ఈసారి డే స్కాలర్గానే ఆయన పెద్ద కాలేజీలకి పంపించడం మొదలు పెడితే అహంకారాలు పెరిగిపోయి ఏసీ రూముల్లో ఉంటూ పనమ్మాయినే ఇక కాల్చుకు తింటూ వంట అమ్మాయిని బుర్ర తినేస్తూ నరకాలు పెట్టడం మొదలుపెట్టారు వీళ్ళు. ఆ తర్వాత జననిని డిశ్చార్జ్ చేశారు. జనని వెళ్ళిపోతుంటే చేయి పట్టుకున్నాడు చక్రే. చేయి పట్టుకుంటే చెయ్యి వదలండి, నేను మీకేమీ కాను, ఎందుకండి అనవసరమైన వృధా ప్రయాస అని వెళ్ళిపోతే జనని వెనకాలే వెళ్ళాడు. ఒక ఫ్లాట్ తీసుకొని 1 BHKలో ఉండి ఉద్యోగం చేసుకుంటుంది. ఆ ఉద్యోగం చేయాల్సిన కర్మ నీకేంటంటే ఇది కర్మ కాదండి, నాకు పట్టిన గతి అనేసరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన వైఫ్, తనతో మీరేం ఛాన్స్ వద్దో, తనకి పే నేను ఇస్తాను, మీకు డబుల్ శాలరీ ఇస్తాను, వేరే ఎంప్లాయీని పెట్టి చేయించుకోండి అంటే అసలు జనని ఆఫీస్కి ఎందుకు వెళ్తుందో వస్తుందో కూడా తనకే తెలియలేదు. ఆ తర్వాత అలాగే ఎదురు ఫ్లాట్ అద్దెకి తీసుకొని వాళ్ళతో బోల్డంత డబ్బులు ఇచ్చి ఖాళీ చేయించి అక్కడే దిగాడు చక్రే. రోజు జననినే బ్రతిమిలాడటం మొదలుపెట్టాడు. అలా సంవత్సరం గడిచిపోయింది. మీరు అనవసరంగా ఇక్కడుండి మీ టైం వేస్ట్ చేసుకోకండి. టైం ఈజ్ మనీ, మనీ ఈజ్ టైం అనుకునే పర్సన్ మీరు. నా గురించి ఎందుకండి మీ జీవితంలో విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి వృధా చేసుకుంటున్నారో? పిచ్చి పట్టిందా నీకు? నా తప్పు నేను తెలుసుకున్నాను అన్న తర్వాత కూడా నువ్వు నన్ను ఇంత బాధ పెట్టడం తప్పనిపించట్లేదా? ఏదండి తప్పు? ఎవరు చేసింది తప్పు? నేను ఎవరి తప్పుల్ని ఎంచేంత గొప్పదాన్ని కాదండి. మీరు ఎన్నాళ్ళున్నా సరే నేను మళ్ళీ మీ జీవితంలోకి రాననేదే, రావాలనుకోవటం లేదనేది నిజమండి అనేసింది జనని. ఆ తర్వాత ఇంకో సంవత్సర కాలం గడిచిపోయింది. ఇక బ్రతిమిలాడి 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 చక్రి ఓర్పు నశించిపోయి ఒకరోజు జనని ఫ్లాట్లోకి వెళ్ళి వస్తావా సస్తావా అని కూర్చుంటే రానంటే రానందే. రానంటే రాననేసరికి నా మొండితనం నీకు బాగా తెలుసు జనని, 2 సంవత్సరాల కాలం నీకు ఎన్నిసార్లు సారీ చెప్పాను, ఎంత బ్రతిమిలాడానో అర్థం చేసుకోవాల్సిన నువ్వే అపార్థం చేసుకుంటున్నావు. నన్ను ప్రేమగా పెంచే మా అమ్మేమి నాకు ఇది మంచి ఇది చెడు అని చెప్పలేదు. మా అమ్మ నన్ను ఎలా పెంచుతున్నా మా నాన్నేమీ పట్టించుకొని నన్ను సక్రమమైన మార్గంలో తీర్చిదిద్దుకుంటూ రాలేదో, అలా పెంచుంటే నేను నీలాగే పెరుగుండేవాడినేమో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను తెలుసుకోకపోవటం నా తప్పు. తెలుసుకున్న తరువాత నాన్న క్షమాపణ చెప్పాను, నిన్ను అర్థం చేసుకున్నాను. ఎంతకన్నా నేను దిగటం అనేది జరగని పని. నేను చక్రవర్తిని, అది మర్చిపోకు. నేను ఎప్పుడూ కూడా ఒకళ్ళ కాళ్ళ దగ్గర ఉండను, ఒకళ్ళ తల మీద కిరీటం అయ్యే ఉండే క్యారెక్టర్ నాదే. నీకు బాగా తెలుసు ఆ విషయం. ఇప్పుడు
నువ్వు రానంటావు. నువ్వు రానప్పుడు నేను ఇంక బ్రతకాల్సిన అవసరం లేదు. నిన్ను సాధించలేని నేను బ్రతికే నేను రాజ్యాన్ని గెలిసే చక్రవర్తిని కాదు, నా భార్య మనసును గెలిసే చక్రవర్తినే. నేను ఈ క్షణమే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను అనేసరికి ఇక ఏం మాట్లాడకుండా నుంచింది జనని. అక్కడి నుంచి వెళ్ళి హైవే మీద ట్రాఫిక్లో నుంచున్నాడు చక్రి. బాల్కనీలోంచి చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి 1/2 ఇంచులో లారీ గుద్దబోతే పక్కకు లాగేసిన తర్వాత మీకేమన్నా పిచ్చి పట్టిందా అని చెంప మీద ఒక్కటేసిందే. పర్వాలేదు, వేస్తే మళ్ళీ నేనేమి తప్పుగా అనుకోను. ఇదే దెబ్బ ఒకరోజు మా నాన్న కొట్టుంటే నేను ఇలా అయ్యి ఉండేవాడినే కాదేమో. ఇప్పటికైనా సరే నువ్వు నన్ను కొట్టినందుకు నేనేమీ తప్పుగా అనుకోవటం లేదు. 2 సంవత్సరాల కాలం నా జీవితంలో నేనేంటో నాకు తెలియజెప్పావు. నువ్వు లేని ప్రతి క్షణం నేనెంత నరకం అనుభవించానో నాకు తెలుసు. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఎదుటి వాళ్ళకు కూడా మనసు ఉంటుందని, వాళ్ళకి ఇష్టాలు ఉంటాయని, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళని ఉండనివ్వాలని, ఎవరి ఫ్రీడమ్ని మనం కట్టేయకూడదని, ఎవరిని పంజరంలో చిలకల్లా బంధించకూడదని, ఒకళ్ళకి నచ్చినట్టుగా మరొకళ్ళు బ్రతకటం జీవితం కాదని, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతూ ఒకళ్ళకొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, విలువిచ్చుకుంటూ, ప్రేమను పంచుకుంటూ బ్రతికేదాన్ని బ్రతకంటారని నేను తెలుసుకున్నాను. నిన్ను అర్థం చేసుకోలేకపోవటం నా తప్పే. కానీ ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి మరే? ముందు మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి. చేతుల్లో నుంచి బ్లడ్ కారిపోతుందండి అంటే ఏం పర్వాలేదు, ఇది కాకపోతే ఇంకోలాడి ఎన్నిటి నుంచి కాపాడగలవు నువ్వు నన్ను? సూసైడ్ చేసుకోవటానికి దారులెన్నో, నేను ఎలాంటి వాడినో నీకు బాగా తెలుసు అనేసరికి మీకు దండం పెడతానండి, బ్లీడింగ్ అయిపోతుంది రండి అంటే నేను రాను, నేను ట్రీట్మెంట్ చేయించుకోను అంటే ఇప్పుడు ఏం చేస్తే వస్తారో? నువ్వు నాతో వస్తానని చెప్పు, నన్ను ఫర్గివ్ చేస్తానని చెప్పు. మళ్ళీ నువ్వు లైఫ్లో ఈ సిచ్యువేషన్ని ఎప్పుడూ మన ఇద్దరి మధ్య దెప్పకూడదు. నేను అస్సలు దెప్పులాటలు తీసుకోనని నీకు బాగా తెలుసు. నువ్వు మామూలుగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. మన ఇద్దరం మళ్ళీ హనీమూన్కి వెళ్ళొద్దాం. ఇదివరకు ఇట్లా కాదు, ప్రతిదీ మన ఇద్దరం షేర్ చేసుకుందాం. నువ్వు ఆఫీస్కి రావాలి, మన ఇద్దరం ప్రేమగా ఉండాలి, మనం పిల్లల్ని కనాలి, మన లైఫ్ మనం కంప్లీట్గా అనుభవించాలి. ఇప్పుడు నాకు తెలుస్తుంది నిజమైన ఆనందం తన భార్య, తన ఇల్లు, తన పిల్లలు, తన నాన్న, తన సంతోషం, తన వ్యాపారం అనే దాంట్లోనే ఉన్నాయని. అది నేను తెలుసుకోలేకపోవటం నా తప్పే. కానీ ఇప్పుడు నేను తెలుసుకున్నాను, నువ్వు నన్ను దెప్పి పొడవకూడదు, నువ్వు పాత విషయాలేవి మన ఇద్దరి మధ్య ఎత్తకూడదు. నీకు బాగా తెలుసు నాకు అలాంటివి నచ్చవనే. అనను మహాప్రభు, వస్తాను. అయితే రా, ఇదిగో నువ్వు ఆ రోజు వదిలేసి వచ్చి నీ తాళిదే వేయించుకో మెళ్ళో, ఇదిగో నీ నల్లపూసలు, ఇదిగో మన ఎంగేజ్మెంట్ రింగు, నేను నీకు ప్రపోజ్ చేసినప్పుడు పెట్టిన రింగు, ఇదిగో మన ఫస్ట్ నైట్ రోజు నీ మెళ్ళో వేసిన బ్లాక్ బీడ్స్, అలాగే ఈ సింధూరం నువ్వు పెట్టించుకోవాలి, ఇటివ్వు నీ కాళ్ళనే. ఆమె కాళ్ళు తన మోకాల మీద పెట్టుకొని మెట్టెలు పట్టీలు పెట్టి చేతుల నిండా గాజులేశాడు. ఇప్పుడు పద వస్తాను హాస్పిటల్కి, చెయ్యి లాగేస్తుంది అనేసరికి మొండోడివి రమ్ము కూడా, నీ అహంకారాన్ని తట్టుకోలేము, నీ ప్రేమని నీ మొండితనాన్ని తట్టుకోలేమని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఆ తర్వాత ట్రీట్మెంట్ చేశాక ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత వాసుదేవ్ 2 కళ్ళు చాలా, పనమ్మాయి హారతి ఇవ్వతే చిచ్చి నీ చేత్తోనే ఇచ్చి నా కాళ్ళు వెళ్ళిపోయింది, నేనే ఇచ్చుకుంటాను అనేపాటికి అంతేలేండి బాబు, మీరేదంటే అదే కరెక్ట్ అంది పనమ్మాయి హారతి ఇచ్చి కోడల్ని లోపలికి పిలిచిన తర్వాత లోపల నుంచి చెల్లెళ్ళు తమ్ముడు వచ్చి కౌగులించుకుంటారని మారారని ఇటు చక్రి అటు వాసుదేవ్ ఇద్దరూ అనుకున్నారు. కానీ చూసి లోపలికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత జననిని తీసుకొని చక్రి చెయ్యి తగ్గగానే మళ్ళీ హనీమూన్కి వెళ్ళొచ్చాడు. ఆ తర్వాత నువ్వు ఇలా ఉండు, ఈ బట్టలు కట్టుకో, నువ్వు ఇదే తిను, ఇలా చెయ్యి అని ఆమెను ఎప్పుడూ అనలేదు. ఆ తర్వాత తండ్రి బిజినెస్ కూడా తన బిజినెస్తో పాటు కలిపేసుకొని దాన్ని ఇంకా డెవలప్ చేసుకురావడం మొదలుపెట్టాడు. ఇలా ఒక 1 ఇయర్ కాలం గడిచిపోయింది. చాలా హ్యాపీగా ఉంటాం, ఆఫీస్కి వెళ్ళి రావటం. ఇలా రోజులు గడిచిపోతుంటే నాన్న నువ్వు కూడా రా ఆఫీస్కి, బాగా ఇంట్లో కూర్చొని ఒళ్ళు పెంచుతున్నావు నువ్వు అనేసరికి నవ్వుకుంటూ ఆయన కూడా ఆఫీస్కి బయలుదేరితే కరెక్ట్గా ఒక 10 నిమిషాల దూరం వెళ్ళాక కారులో అయ్యో అన్నాడు చక్రి. ఏమైందిరా? నేను ఫైల్ మర్చిపోయాను నాన్న, ఇంపార్టెంట్ ఫైలు అనేసరికి వాళ్ళకి ఫోన్ చేయి, డ్రైవర్కి ఇచ్చి పంపుద్ది. ఎందుకు నాన్న కంగారు పడుద్ది, 10 నిమిషాలేగా వెనక్కి వెళ్తే పోలా అని వెనక్కి వచ్చారు. వచ్చేసరికి పనమ్మాయ నా వల్ల కాదమ్మా, నేను ఇంట్లో ఉండలేనని జనని పట్టుకొని ఏడుస్తూ ఉండటంతో చక్రవర్తి వాసుదేవ్ అక్కడే నిలబడ్డారు. ఏమైంది అని పనమ్మాయ అంటే ఏమవటం ఏంటమ్మా, యాపిల్ జ్యూస్ ఇచ్చా వద్దన్నారు, మ్యాంగో జ్యూస్ ఇచ్చా వద్దన్నారు, కమలా జ్యూస్ ఇచ్చా వద్దన్నారు, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ కావాలంటున్నారు,
మీరు లేనప్పుడు చెప్తున్నానమ్మా, అయ్యగారు తీసుకొచ్చి ఇక్కడ పెడితే నన్ను వీళ్ళు పెట్టిన హింసలు కాదు. ప్రాన్స్ పులావ్ కావాలంటారు, కాదు మటన్ బిర్యానీ అంటారు, కాదు చికెన్ ఫ్రై అంటారు, కాదు కౌజుపిట్ట రోస్ట్ అంటారు, కాదు మాకు మళ్ళీ ఇటాలియన్ కావాలంటారు, చైనీస్ కావాలంటారు. నా ఎముకలు బయటకు వచ్చేస్తున్నాయి తల్లి, నా వల్ల కావట్లేదమ్మా, నేను ఉండలేను తల్లి అంటే, ఏరా ఒళ్ళు పొగరెక్కిందా కొవ్వెక్కిందా, అయ్యే ఇటు తీసుకురా, తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోయారా? ఇవన్నీ వచ్చినాయి అంటే దేవుడు మన చల్లగా చూసే మా మామగారి రూపంలో మీ బావ రూపంలో వీటన్నిటినీ తీసుకొచ్చి ఇచ్చి మిమ్మల్ని చదివిస్తుంటే కండకావరంతో ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నారేమిట్రా, ముందర తాగి మర్యాదగా వెళ్ళి చదువుకోండి అనేపాటికి ఏమో లేని ఊరుకుంటే రెచ్చిపోతున్నావేంటే నువ్వు, అసలు నీకన్నా ప్రాస్టిట్యూట్లు బెటర్ తెలుసా, మేమేమైపోతామని మమ్మల్ని ఆ రోజు వదిలేసి వెళ్ళావే నువ్వు. అవునులే, ఆ అంతకాలంలో ఎంతమందిని తిప్పేసి వచ్చావో, లేనిది వాడు కాబట్టి నిన్న ఇంకా ఏలుకున్నాడు తీసుకొచ్చి. అవును, వాడికి నువ్వు తప్ప ఇంకొక ఆప్షన్ లేదు కదా, వాడికి బలుపు ఎక్కువ, నీలాంటి క్యారెక్టర్లెస్ తప్ప వాడి కింద ఎవరు ఉండలేరని వాడు తీసుకొచ్చుకున్నాడు. ఇంతకీ వాడు ఒక్కడితోనేనా వాడి ఫాదర్కి వాడికి కలిపి అనేసరికి ఆ మాటలు విన్న వాసుదేవ్ అలాగే నిలబడిపోతే పనమ్మాయి వాళ్ళని చూసి షాకులో ఉండిపోయింది. దాంతో ఇది ఇళ్లల్లో పని చేసుకోవటానికి కాదా వచ్చింది, కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఫుట్పాత్ కాదా ఇది, ఉన్నప్పుడు లైఫ్ అనుభవిస్తే తప్పేంటే, మా కోసం నువ్వు ప్రాస్టిట్యూషన్ చేసైనా సంపాదించి మమ్మల్ని పోషించాలి, నీ అమ్మ చేసింది అది కాదా అనేపాటికి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలుతాయంటే తాగే జ్యూస్ అక్క మొహం మీద కొట్టి డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయన్నీ జనని మీద విసిరుకొట్టి జనని జుట్టు పట్టుకున్నారు చెల్లెళ్ళు. జనని మీద చెయ్యెత్తి సుదర్శన కొట్టబోతుంటే చక్రి లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చేసరికి జనని అలా నిలబడిపోతే ముగ్గురిని ఆడవాటి రెండింటిని జడలు పట్టుకొని సుదర్శన్ జుట్టు పట్టుకొని బెడ్రూమ్లోకి ఈడ్చుకెళ్ళిన తర్వాత మంచి కాస్ట్లీ బ్రాండెడ్ బెల్ట్లు వాడతాడు. ఇక చక్రి ఇంతకాలంగా వీళ్ళు ఏదో కాస్త మొండిగా ఉండే పెంకి పిల్లలు అని తెలుసు, కానీ ఇలాంటి మాటలు మాట్లాడతారని చక్రికి తెలియదు. దాంతో 8 గంటల సేపు ఆపకుండా మమ్మల్ని కొడతావేంటి బావా, అది నీకేమేం చెప్పిందో మా మీద చాడీలు, నువ్వు అనుకుంటున్నంత మంచిది కాదదే, క్యారెక్టర్లెస్దే, అది కూలికెళ్ళి చాలామంది దగ్గర కాలు జారింది, చాలామంది దగ్గర కడుపులు తీయించుకుందని చెల్లెళ్ళు. తమ్ముడు నిజం బావా, అది మంచిది కాదు బావా, నమ్ము బావా అని చెప్తుంటే వాడిని పడేసే ఆపకుండా 20 బెల్టులు పీస్ అయిందాక బాత్తే బయట నుంచి పనమ్మాయి ఒక కట్ట కర్రలు తీసుకొచ్చి బాబు తీసుకోండి కర్రలన్నీ అందించింది. దాంతో మీకు దండం పెడతాం బావా, మీ కాళ్ళు పట్టుకుంటాం అన్నదాకా కొడితే అయ్యో కొట్టబాకరా అని వాసుదేవ్ అంటే కొట్టనివ్వండి మావయ్య అంది జనని. అదేంటమ్మా, తల్లిలోని ప్రేమని నాలో చూశారు వాళ్ళు, అమాయకత్వాన్ని చూశారు, వాళ్ళు హింస పెడితే భరించిన ఓర్పుని చూశారు, తండ్రి క్రమశిక్షణను కూడా చూడనివ్వండి. బావంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడే కదా, ఆయనే వాళ్ళ గురించి ఇలాగే పట్టించుకోవాలని నేను ఒక రోజు అనుకుందే, ఈరోజు ఆయనే పట్టించుకుంటున్నారు, ఆపకండి మావయ్య అన్న తర్వాత చితక్ కొట్టేసి ముగ్గురిని బయటకి ఈడ్చుకొచ్చి డాక్టర్కి ఫోన్ చేయనానా అన్న తర్వాత డాక్టర్కి ఫోన్ చేస్తే వీళ్ళ బాడీలో ఎముకలు బాడీలో పార్ట్లన్నీ సెట్ అయిన తర్వాత జనని ఇది చదవాలి వీడికి చదవాలి, నేను ఫిక్స్ చేస్తున్నాను, వీళ్ళని హాస్టల్కి పంపించట్లేదు, ఇక నుంచి డే స్కాలర్స్గానే వెళుతున్నారు, అడ్డమైన ప్రేమాయణాలు అడ్డమైన వ్యవహారాలు అడ్డంగా ప్రతిరోజు ఫోన్ చెక్ చేయించాలి, మీ ఫోన్కి ఏమొచ్చినా ఇక నుంచి నాకు వస్తాయి అని పద నాన్న అని అక్కడి నుంచి తీసుకెళ్తే ఏంటోరా ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్తే వింటారు, మేము చెప్తే వినమని వెళ్ళిపోయాడు వాసుదేవ్. ఆ తర్వాత జనని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. డాక్టర్ గారు వస్తే పనమ్మాయి ఏం జరిగిందంటే మొత్తం చెప్తే పిల్లల్లాగా ఉండాలి, అయ్యో అని ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళి 15 రోజుల నుంచి ఇరిగిన ఎముకలన్నిటికీ కట్లేంచి మెడకు కుక్క బెల్ట్ లేసి మొత్తాన్ని సెట్ చేసి పంపించాక 6 నెలలకు బాడీ పార్ట్లు సెట్ అయినాయి. ఆ తర్వాత కాలేజీల్లో వేసి ఇక మాలతిని ఎంటెక్ భారతిని ఎంటెక్ చదివించి చాలా డబ్బున్న కుర్రాళ్ళకి ఇచ్చే పెళ్ళిళ్ళు చేసి సంసార పక్షంగా ఆడదాని లక్షణాలతో ఆడదానిలాగా ఎలా మొగుళ్ళతో కాపురాలు చేస్తారో అత్తమామలతో ఉంటారో మీరు అలా ఉండాలి, లేదంటే నా గురించి మీకు బాగా తెలుసు, నాలో సెకండ్ ఫేజ్ ఉంటుంది, అది బయటకు వచ్చిందంటే మాత్రం మరదళ్ళని కూడా చూసుకోను నేను, నా గురించి మీకు తెలుసు అంటే లేదు బావగారు మీరు ఎలా చెప్తే అలానే వింటాం అనేసరికి అడ్డెడ్డెడ్డెడ్డెడ్డే అయ్యగారు ఎంత మాడిపోయారండి వీళ్ళు, ఈ మార్పుని మనమైతే తేలేం, చూసారా మగాళ్ళలాగా ఉంటే
ప్రపంచం ఎంత మారిపోద్దో. మీరు ఇలాగే ఉండుంటే రాజ్యలక్ష్మి అమ్మగారు ఇంత చేసి ఉండేవారంటారా అంది వంటమ్మాయి. ఉంటే దానికి కూడా 4 ఇచ్చుండేదాన్నే, వాడితో కూడా ఇప్పించుండేవాడిని, కానీ పోయి బతికిపోయింది, ఏం చేద్దాం మీ అమ్మగారు అన్నాడు ఆయన. ఆ తర్వాత కాపురాలకు వెళ్ళిపోయారు. ఈలోపు జననికి 2 మగపిల్లలు పుట్టారు. ఒకళ్ళకి జననిలా సాఫ్ట్ నేచరు, ఒకళ్ళకి చక్రిలా కొంచెం మొండితనం వస్తే జనని ముందు నుంచి చాలా జాగ్రత్తగా పెంచుకురావటం మొదలుపెట్టింది పిల్లల్నే. ఇక మరొక వైపున వెళ్ళిన మాలతి భారతి ఒక్కొక్కళ్ళు 2 పిల్లల్ని కన్నారు. మొగుళ్ళని ఎలా ఉంటున్నారని చక్రి అడిగితే, అసలు అంత మంచి అమ్మాయిల్నే మీరే మాకు ఇచ్చి చేశారు బ్రదర్, అసలు నోట్లోంచి మాటైనా వస్తుందా, ఆడవాళ్ళంటే అలాగే ఉండాలేమో, ఈ రోజుల్లో అలాంటి అమ్మాయిలు అసలు ఉంటారా అని వాళ్ళు చెప్తుండే, అడ్డెడ్డెడ్డెడ్డే అయ్యగారు వింటున్నారండి మీరు అని పనమ్మాయి అంటే, అదేలే ఒకరోజు ట్రీట్మెంట్ తీసుకుంటేనే అలా ఉన్నారంటే, అదే ఒక 4-5 సార్లు పోయిన మీ అమ్మగారికి ఇచ్చుంటే అది కూడా సెట్ అయిపోయి ఉండేది కదే అన్నాడు వాసుదేవ్. ఆ తర్వాత సుదర్శన్ చదువు అయిపోయింది, MBA చేయించాడు చక్రి. అయిపోయిన తర్వాత వచ్చి మన బిజినెస్లోనే ఈ సెక్టార్ నువ్వు చూసుకుంటున్నావు, తేడా వస్తే ఏం జరుగుద్దో నీకు బాగా తెలుసురా అంటే, నేను కంప్లీట్గా చేంజ్ అయిపోయాను బావా, ఇదివరకు ఇట్లా లేను, తప్పులకి తేడా ఇప్పుడు బాగా తెలుసుకున్నాను, నీలా మాకు చెప్పేవాళ్ళు ఎవరూ లేకనే మేము అప్పుడు అలా తయారయ్యాం బావా అంటే, అయ్యగారు వింటున్నారండి, వింటున్నా అన్న తర్వాత అసలు వాసుదేవ్ ఏం సపోర్ట్ చేస్తాడు చక్రికి, ప్రతి చిన్న విషయం ఇక సూదిలో దారం గుచ్చినట్టు నల్లపూసలు ఎక్కించినట్టు బావకు చెప్పటం, అసలు బావ వెనకాలే తిరగటం, అసలు తనకు అప్పచెప్పిన సెక్టార్లో డెవలప్మెంట్ చూపించటం, అలా చక్రి బిజినెస్ని ఇంకా పెంచుతుంటే చక్రికి కుడిభుజంలో హెల్ప్ఫుల్గా ఉంటాం. ఆ తర్వాత చక్రి వాసుదేవ్ ఫ్రెండ్ కూతురు ఒక అమ్మాయి చాలా మంచి పిల్ల ఉంటే ఆ అమ్మాయిని ఇచ్చి సుదర్శన్కి పెళ్లి చేసి వాళ్ళకి ఒక ఇల్లు కొనిపెట్టి ఆ ఇంట్లో ఉండమని ప్రతి నెల శాలరీ పే ఇస్తూ తన దగ్గరే ఉంచుకుంటే భార్యాభర్తలిద్దరూ చక్రి దగ్గరే వర్క్ చేయడం మొదలుపెట్టారు. ఇలా మొత్తానికి ఎవరి లైఫ్లు వాళ్ళకి సెట్ అయిపోయినాయి. సుదర్శన్కి కూడా 2 పిల్లలు పుట్టారు. జననిని ఇక అప్పుడప్పుడు ఆఫీస్కి తీసుకెళ్తూ పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటూ వాసుదేవ్ పిల్లలతో ఆడుకుంటూ నా కొడుకు లైఫ్ కంప్లీట్ అయిపోయింది. స్నేహితులు చక్రిని చూసి, ఏరా ఏ భారీ విలువ తెలిసిందా అంటే, భారీ విలువ కాదు నేను తెలుసుకుంది ఒక దేవత విలువ, అలాంటి భార్య అందరికీ దక్కదనే అందరికీ దొరకదనేది నేను ఒప్పుకునే విషయం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను చక్రవర్తినే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీకన్నా నేను గ్రేటే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీకన్నా నేను 1,00,000 మెట్లు పైనే ఉంటాననేది మీరు ఒప్పుకోవాల్సిన విషయం. ఏరా మీ లైఫ్లో మీరు మీ పెళ్ళాలు కలిసి ఏ రోజు ఏ విషయం గురించి దెప్పిపుచ్చుకోరా, కానీ నా భార్య నన్ను దెప్పదో, మీరు ఏ విషయం గురించి ఒకళ్ళతో ఒకళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకోరా, మేము చేసుకోం, మీరు గొడవ పడరా, మేము పడం, మీరు ఏ విషయంలోనైనా సరే మీరు ఇది కరెక్ట్ అంటే మీ వైఫ్లు కాదని అనరా, కానీ నా భార్య అనదో, మేము ఒకళ్ళకొకళ్ళు మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటాం, అది మీలో ఉందని మీరు ఒప్పుకోగలరా, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఐఎమ్ ద కింగ్ రా, షీఈస్ ద క్వీన్ అన్నాడు చక్రి. అనేసరికి తగ్గిందనుకుందే అహంకారం అనుకున్నావురా బాబోయ్, నీలో అది ఎప్పుడూ లోపల ఉంటుంది. నీకో విషయం తెలుసా, నాకు అలంకారమే నా అహంకారం అంటది నా భార్య. ఇంకొక విషయం తెలుసా, నేను సారీ చెప్తే నా భార్యకి నచ్చదురా, నా క్యారెక్టర్కి అది సూట్ అవ్వదు అంటది మా జనని. ఎందుకో తెలుసా, సింహం ఎప్పుడూ కూడా 4 అడుగులు వెనక్కేసిందంటే 1000 అడుగులు ముందుకేస్తుందంట, అలాంటి నేచర్ నాదే అంటదే. నేను తలదించుకుంటే తనకే అవమానం అనుకుంటుంది నా భార్య, తన కాళ్ళ దగ్గర నేను ఉండాలని నా భార్య ఎప్పుడూ అనుకోదు, నా గుండెల్లో తను ఉండాలి అనుకుంటుంది, తన నెత్తి మీద కిరీటంలా నన్ను పెట్టుకోవాలనుకుంటుంది. అలాంటి నా భార్యనే నేను నాలో సగం చేసుకోవటం, నా హృదయస్థానం దానికి ఇవ్వటం నేను గర్వంగా భావించే విషయం అని చక్రి అనేసరికి ముక్కు మీద వేలేసుకున్నారు వాసుదేవ్తో పాటు జనని వచ్చిన స్నేహితులు కూడా, అంకుల్ వీడు మారాడంటారా, మా ఆయన మారటం కాదది, మా ఆయన తప్పులకి తేడా తెలుసుకోవటం అనాలి అంది జనని. యా తప్పు ఒప్పు ఏదో నాకు అంతకుముందు చెప్పేవాళ్ళు లేరు, కానీ ఇప్పుడు నాకు తప్పుకి తేడా తెలుసు, ఒప్పుకి తేడా తెలుసు, ఎవరితో ఎలా ఉండాలో తేడా తెలుసురా. నా నేచర్ అనేది నేను చేంజ్ చేసుకుంటూ పోయాననుకో, ఒక రోజుకి నా అస్తిత్వం అనేది నాకుండదు కదా. నేను నా భార్యని అర్థం చేసుకున్నాను, నా భార్యకి విలువ ఇచ్చాను, గౌరవం ఇస్తున్నాను. ఇప్పుడు తన్ని మహారాణిని చేసి
పీఠం వేసి కూర్చోబెట్టాను. ది గ్రేట్ చక్రవర్తి వైఫ్గా తను జననీ చక్రవర్తిగా తనకి సొసైటీలో ఒక వాల్యూ ఉంది. నా పిల్లలకి తల్లిగా, మా నాన్నకి కోడలుగా, నాకు భార్యగా, తనకంటూ ఒక బిజినెస్ ఉమెన్గా, తనకంటూ ఒక మదర్గా, ఒక వైఫ్గా తనకి చాలా వాల్యూ ఉంది. తన చేత కూడా అందుకే బిజినెస్ స్టార్ట్ చేయించాను అనేసరికి వీడిని ఏమనాలి అంకుల్, మొగుళ్ళలో చాలా రకాలైనటువంటి మొగుళ్ళు ఉంటారా, మీరే టైపో ముందు చూసుకోండి అన్నాడు వాసుదేవ్. అనేసరికి నిజమే కదా అంకుల్, వీళ్ళ మేము ఉండలేకపోతున్నామా, మాలా వీడుండలేకపోతున్నాడా, ప్రేమను చూపించే మార్గాలు ఎన్నోరా, అందులో ఇదోటి అనుకోవాలి మీరు అన్నాడు వాసుదేవ్. అంటే వాళ్ళందరూ నవ్వేశారు. ఆ తర్వాత ఇలా వీళ్ళ జీవితం హ్యాపీగా సంతోషంగా అందరూ కలిసి కలిమిడిగా సంతోషంగా ఆ పండగ వచ్చినప్పుడు మాలతి భారతి భర్తలతో సుదర్శన్ భార్యతో జనని ఇంటికి వచ్చి ఆ తర్వాత సంతోషంగా బావ అక్క కనుసన్నల్లో ఉంటూ బంగారం లాంటి కొడుకు కోడల దగ్గర వాసుదేవ్ మనవళ్లతో ఆడుకుంటూ సంతోషంగా వాళ్ళ జీవితాలు ఆనందంగా గడిచిపోయినాయి. అహంకారం అలంకారం అనుకునే భర్త నిజంగా తప్పొప్పులకి తేడా తెలుసుకున్నప్పుడు భార్యకిచ్చే ఆ విలువ నిజంగా వేరుగానే ఉంటుందేమో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.